ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఫాస్ట్గా మరి మన టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ లింక్ షేర్ చేసి అందరూ కూడా జూమ్కి వచ్చేటట్లయితే. సో మరి మీ అందరూ రెడీ అనుకొని రిప్లై ఇస్తే కనుక మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫాస్ట్గా మరి మీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఎంతమంది రెడీగా ఉంటే కనుక అందరూ కూడా రిప్లై ఇస్తే కనుక మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫాస్ట్గా మీకోసం నేను వెయిటింగ్ ఉన్నాను. మరి మీరు రిప్లై ఇచ్చిన దాన్ని బట్టి నేను సెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఫాస్ట్గా రిప్లై ఇచ్చిన వాళ్ళని బట్టి అందరూ కూడా రిప్లై ఇస్తే కనుక ఫాస్ట్గా ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే మరి మీ అందరూ కూడా యాక్టివ్గా రెడీగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. సో మరి మీ అందరూ రెడీగా ఉంటే కనుక మనం సెషన్లోకి వెళ్ళిపోవచ్చు. బ్రేక్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా పాజిటివ్గా రెడీగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. సో మరి ఇలాగే మన సెషన్ అంతా కూడా కంటిన్యూషన్ అవుతూ మరి ఎండింగ్ వరకు కూడా మీరు కంపల్సరీగా ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తూ కంపల్సరీగా ఉంటే కనుక మన సెషన్లోకి వెళ్ళిపోతాం. సో మరి మనం ఈరోజు ఏమి సెషన్లోకి వెళ్దాం అనే దానికోసం ముందు కంపల్సరీగా చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. సో ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటనేది తెలిస్తే కనుక మనం అర్థమవుతుంది. మరి మీకు ఏం కావాలి ఈరోజు సెషన్లో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఫాస్ట్ అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఈరోజు సెషన్? ఎస్ సూపర్. నాకు తెలుసు, అర్థమైంది. అందరూ కూడా కోరుకునేది దానికోసమే. మరి ఈరోజు మరి ఒక ఇంపార్టెంట్ విషయం అనేది మనం ఆల్రెడీ 2 days బిఫోరే మనం అనుకున్నాం. ఇది మాట్లాడాలి, దీనికోసం చెప్పాలి, కంపల్సరీగా మన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. దీనికోసం చెప్తే చాలా చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది 100%. సో ఎందుకంటే మనం ఆ క్లారిటీ లేకపోతే చాలా మంది మనం కన్ఫ్యూజన్లోనే ఉండిపోయి చెయ్యాలా వద్దా అనుకుంటారు. కాబట్టి ఈ రోజు సెషన్లోకి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ మన లీడర్స్ అందరూ రావాల్సి ఉంది, వచ్చారు. సో ఇంకా చాలా మంది మరి రావాలి. సో ఫాస్ట్గా అందరికీ కూడా లింక్ షేర్ చేసి అందరినీ కూడా జూమ్కి ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసే ముందు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా వీలైతే పెన్ను పేపర్ అందరూ కూడా పెట్టుకొని మరి కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి క్లారిటీగా తెలిసిన తర్వాత మాత్రం మన టీంకి అందరూ కూడా ఎవరికి వాళ్ళు మీ అండర్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చాలా మందికి ఏంటంటే లీడర్స్కే ఒక క్లారిటీ ఉండదు కాబట్టి కింద వరకు కూడా అది మనకి వెళ్ళదు. సో మరి ఈరోజు మనం సెషన్లోకి వెళ్ళే ముందు మరి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ కావాలనుకుంటే కనుక మరి ఈరోజు మనం సెషన్లో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సో మరి తెలుసుకునే ప్రతి ఒక్కరూ కూడా 100% మరి ఈరోజు నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థం చేసుకుంటూ సెషన్ని కంటిన్యూ చేస్తున్నాను. సో మరి కంటిన్యూ చేసే ముందు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాయింట్కి కూడా మనం రిప్లై ఇస్తూ మీరు రెస్పాండ్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. సో మరి ఈ రోజు సెషన్లోకి వెళ్ళే ముందు కంపల్సరీగా మరి స్క్రీన్ కనిపిస్తుందండి, క్లియర్గా అందరికీ ఉంది కదా? అందరికీ క్లియర్గా కనిపిస్తుంది కదా? సో క్లియర్గా కనిపిస్తే కనుక మరి సో ఎవరొకరు రెస్పాండ్ అవుతూ ఉంటుంటే మనం సెషన్లోకి వెళ్దాం. సో వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా కనిపిస్తుందని అయితే నేను భావిస్తున్నాను. సో ఈ రోజు సెషన్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి 1 సెకండ్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మరి ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు కామెంట్ బాక్స్లో అడిగింది ఏంటంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అందరూ కూడా క్లబ్ అన్నారు, లేదంటే ఇంకోటి ఏదైనా అడిగిన ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇస్తున్నారంటే
మీరు చాలా ఎగ్జైటింగ్గా మరి ఈరోజు సెషన్ కోసం ఉన్నారు. సో 2 days బ్యాక్ మనం దీనికోసం చెప్దాం మాట్లాడదాం అనుకునే టైంకి చాలా పెద్ద హెవీ రైన్ రావడం, దాంతోపాటు ఆ రోజు జూమ్ కంటిన్యూ చేయలేకపోయాం. సో కాబట్టి ఈ రోజు దాన్ని మరికొంత ఇన్ఫర్మేషన్ తోటి చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనేసి అయితే ఈరోజు నాది కాకపోయినా మళ్ళీ దాన్ని నేను తీసుకొని చేయడం జరుగుతుంది. సో మరి మీ అందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీరు అందరూ కూడా కరెక్ట్గా రిప్లై ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు తీసుకునేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నేను ఎంత నేర్చుకుంటే ఉపయోగం ఉంటున్నది కాదు, మీరు నేర్చుకుంటే మీ కింద వాళ్ళకి ఎంతో ఉపయోగపడతారు. ఎందుకంటే చాలామంది పై స్టేజ్ వాళ్ళని అడగలేరు కాబట్టి మీ కింద వాళ్ళ వరకు అందరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి అప్లైనర్కే రాకపోతే డౌన్లైన్కి ఏం నేర్పిస్తారు? చాలామంది అప్లైనర్సే నేర్చుకోరు కాబట్టి కింద వాళ్ళకి సబ్జెక్ట్ అనేది వెళ్ళదు. సో ఈరోజు నేనేం కోరుకుంటున్నానంటే మీరు ఏదైతే మీ కింద వాళ్ళ వరకు పంపించకపోతే వాళ్ళు ఒక క్లారిటీ లేక బిజినెస్ చేయాలో వద్దో కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ కావాలి. ఎస్, మరి మనకి ఈ రీసెంట్గా చెప్పాలంటే మరి ఒక మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది మనకు రావడం జరిగింది. ఈ ఇన్సెంటివ్ క్లబ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్రెడీ గత 2వ తారీఖు నుంచి కూడా మనం ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అయితే ఎన్నో వీడియోస్ రూపంలో అవ్వచ్చు, జూమ్ రూపంలో అవ్వచ్చు, మరి మనం అన్ని కూడా వింటున్నాం. కానీ ప్రతి ఒక 2 డేస్కి, ప్రతి ఒక 5 డేస్కి ఒక డిఫరెంట్ అప్డేట్ వచ్చి ఎందుకంటే ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది కాబట్టి ఈ అప్డేట్లో చాలా మందికి ఒక క్లారిటీ ఉంది. కానీ చాలా మందికి ఇంకా డౌట్లు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ క్లబ్ ఎలా అవుతుంది, ఈ క్లబ్లో ఎలా చూడొచ్చు అని చాలా మంది అనుకుంటారు. సో క్లబ్ అయితే పెట్టారు కానీ పీవీ ఎలా పనిచేస్తుంది, ఈ పీవీ మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి చాలా ఒక డౌట్స్ తోటి వర్క్ చేస్తున్నారు. సో మరి అలాంటి సిచ్యువేషన్లో మనకి కంపెనీ అనేది ఒక ఎంసీఏ డాష్ బోర్డ్ అనేది వచ్చింది. కానీ మీకు ఇంతకీ అర్థమైందా, అర్థం కాలేదా? అయితే అంటే ఏమిటంటే చాలా మంది అనొచ్చు, అవునా మా అప్లైనర్ ఇంకా చెప్పలేదని అనొచ్చు. సో నిజంగా మీకు డాష్ బోర్డ్ అనేది ఒకటి ఉంది, నాకు అది తెలుసు అనుకుంటే ఎస్ అనండి, లేదంటే నో అని చెప్పండి. ప్లీజ్ రిప్లై మీ అందరి రిప్లై కోసం చెప్తాను. అంటే మీకు డాష్ బోర్డ్ కోసం వచ్చింది తెలుసా, డాష్ బోర్డ్ అసలు ఓపెన్ చేశారా? నాకు తెలిస్తే ఎస్ అనండి, తెలియకపోతే నో అని చెప్పండి. మీ అందరూ రిప్లై ఇవ్వాలి కంపల్సరీగా. రిప్లై ఇస్తే నాకు అర్థమవుతుంది, డాష్ బోర్డ్ అనేది తెలిసింది, లేదా తెలీదు, తెలియకపోతే నో అని చెప్పండి. ఎందుకంటే దీన్ని బట్టి డాష్ బోర్డ్ అనేది మీరు యూజ్ చేస్తున్నారా లేదా అసలు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్. ఎందుకంటే చాలా మందికి డాష్ బోర్డ్ వచ్చింది కానీ ఆ డాష్ బోర్డ్ని యూజ్ చేయడం రాదు, యూజ్ చేసినా సరే క్లారిటీ తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనందరికీ తెలుసు పీవీల కోసం, లేదంటే మనకు వచ్చే ప్రోడక్ట్ కోసం తెలుసు, కానీ అసలు ఒక డాష్ బోర్డ్ అనేది ఒకటి వచ్చింది. ఆ డాష్ బోర్డ్ అంటే ఏంటి, ఆ డాష్ బోర్డ్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, ఆ డాష్ బోర్డ్ ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు అనేది చాలా మందికి ఇన్ డెప్త్గా తెలియదు. జస్ట్ ఏంటంటే వచ్చింది ఏదో 300 900 అని చెప్పడమే తప్పించి ఇన్ డెప్త్గా తెలియదు. సో దీనివల్ల చాలా మంది ఏంటంటే ఏం మిస్ అవుతున్నారో ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో మరి మీ అందరూ కూడా చాలా అద్భుతంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మరి మీరిచ్చే ఒక రెస్పాండ్ అనేది ఏంటంటే నాకు ఈ యొక్క సెషన్ మీద చెప్పొచ్చు, బాగా వీళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది అనేది అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎస్, మరి దీనికోసం తెలుసుకునే ముందు చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మీరందరూ కూడా మొబైల్ పట్టుకొని క్లారిటీగా వింటూ వీలైతే నేను చెప్పే పాయింట్స్లో రాసుకోగలిగితే వింటే అర్థమవుతూ, రాసుకుంటే బాగా అర్థమవుతుంది. కింద వాళ్ళకి మీరు చెప్పకపోతే వితిన్ ఒక 10 to 9 days మాత్రమే మన బిజినెస్ మంత్ ఎండ్ వస్తుంది. అంటే 1వ తారీఖు వచ్చేలోపు కనుక ఈ మ్యాచింగ్ క్లబ్ కోసం కానీ ఈ డాష్ బోర్డ్ కోసం కానీ మీరు తెలియకపోతే మీరు చాలా నష్టపోవడానికి అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది రిక్వెస్ట్ఫుల్గా చెప్పడం అనుకోవచ్చు, ఆర్డర్ఫుల్గా చెప్పడం, మీరు ఎలాగని అనుకోండి. తెలుసుకోకపోతే మాత్రం నష్టపోయేది మీరే. సో కాబట్టి ఎందుకు నేను ఈ పాయింట్ మీకు చెప్తున్నానంటే చాలా మందికి ఇది తెలియకపోయినా సరే తెలుసనే ఒక భ్రమలో వెళ్తున్నారు, కానీ మీకు తెలిసింది కొంతే, తెలియాల్సింది ఇంకెంతో ఉంది. కాబట్టి దాంట్లో డాష్ బోర్డ్ కోసం మరి మనం ముందుగా తెలుసుకుంటే కనుక ఈరోజు అసలు డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలి చాలా మందికి తెలుసు. సో మీ యాప్ ఏదైతే ఉందో మీ యాప్లోని ముందుగా మనందరికీ ఒక మొబైల్ ఉంటుంది. మొబైల్లోని మన వెస్టేజ్ యాప్ ఉంటుంది. ఆ వెస్టేజ్ యాప్లోని మన యాప్ ఓపెన్ చేస్తే డాష్ బోర్డ్ అనేది చాలా మందికి తెలియదు కాబట్టి చాలా మందికి ఒక చిన్న పిన్ టు పిన్ చెప్తుంది. కొంతమందికి తెలుసు కాబట్టి మీ కింద వాళ్ళకి ఎంతమంది తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే మాకు తెలుసు కదండి, మీకు తెలియడం మ్యాటర్ కాదు, మీ కింద వాళ్ళకి ఎంతమందికి తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
చాలా మంది నాకు తెలుసండి. నీకు తెలిస్తే ఉపయోగం ఏముంది? మీ కింద వాళ్ళకి నిజంగా అది ఎలా ఉపయోగించాలో చెప్పగలిగావా? అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నావా? నిజంగా నీకెంత తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్. యెస్. ముందుగా ఈ ఎంసీఐ అనేది ఎక్కడ, ఎందుకు అంటే మనకేదైతే మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ మనకి వస్తుందో, డబ్బొస్తుందో ఆ పీవీని గానీ, లేదంటే మనకొచ్చే మ్యాచింగ్స్ గానీ, ఆ యొక్క డాష్‌బోర్డ్ కోసం ఈ ఎంసీఐ అంటే ఈ ఎంసీఐ డాష్‌బోర్డ్ అనేది మనకి అందించడం జరిగింది. ఈ ఎంసీఏ డాష్‌బోర్డ్‌లోని ముందుగా తెలియాలంటే ఫస్ట్ చాలామంది ఈ మధ్య కాలంలో మొబైల్ యాప్‌ని అప్డేట్ చేసుకోలేదు కాబట్టి చాలా మందికి ఈ ఎంసీఏ ఆప్షన్ అయితే కనిపించదు. కనిపించలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి వెస్టేజ్ యాప్‌ని ఫస్ట్ సెర్చ్ చేయండి. అక్కడికెళ్తే మీరు అప్డేట్ అయిపోయి ఉంటే ఓపెన్ అని వస్తుంది. అప్డేట్ కాకపోతే మీరు మీ యాప్‌ని అప్డేట్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ మొబైల్ ఓపెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా 3 ఫోటోస్. 3 ఫోటోస్‌లోని ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి. మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. మన యాప్ అంటే మనకి ఎంత పీవీ ఉంది, మనకి ఎంత నెట్‌వర్క్ ఉంది ఇదంతా కనిపిస్తుంది కదా! ఆ పైన 3 డాట్స్‌లోకి వెళ్తే, ఆ 3 డాట్స్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ అడ్డుగా ఒక యారో పెట్టడం జరిగింది. ఎంసీఐ అనేది సెకండ్ ఫోటోలో. దానికి ఎదురుగుంట ఎంసీఏ ఉంది కదా! ఇది కనిపిస్తుంది. మీరు అప్డేట్ చేయకపోతే ఇది కనిపించదు. చాలా మందికి ఇది తెలియక నాకు కనిపించట్లేదు అంటారు. కనిపించడం గల కారణం ఏంటి? కనిపించకపోవడం కారణం ఏంటంటే, మీరు ఎంసీఏని అప్డేట్ కనిపించాలంటే యాప్‌ని అప్డేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఎవరైతే యాప్‌ని అప్డేట్ చేసుకోలేదో వారికి అయితే కనిపించదు. ఒకవేళ మీకు కనిపించిందనుకోండి, ఇప్పుడు ఈ ఎంసీఏని క్లిక్ చేస్తే గనక ఇక్కడ ఒక కొత్త డాష్‌బోర్డ్ డైరెక్ట్‌గా అక్కడి నుంచి మనకు సైట్ నుంచి మనం డైరెక్ట్‌గా వేరే దాంట్లోకి తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్ళినప్పుడు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలో, అసలు ఎలా అర్థం చేసుకోవాలో చాలా మందికి తెలీదు. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఒకటే తెలుసు. ఓహో! ఇటుపక్క 300 వచ్చింది, ఇటుపక్క 300 వచ్చింది. ఇది మ్యాచ్ అయిపోతే డబ్బులొచ్చేస్తాయి. యెస్. మీరు అనుకున్నది రైటే అనుకోవచ్చు. కానీ ఇంకా చాలా విషయాలు తెలియాలి. ఈ చాలా విషయాలు తెలియాలనుకున్నప్పుడు మీరందరూ కూడా ఇది క్లారిటీగా వింటున్నారు కాబట్టి బాగా అర్థం చేసుకోండి. మనకు తెలియడం కాదు. మన కింద వాళ్ళకి మనం చెప్పుకోగలిగి ఉండాలి. అదే లీడర్ లక్షణం. చాలా మందికి తెలుసు. కానీ కింద వాళ్ళకి చెప్పడం రాదు కాబట్టి చెప్పకపోవడం వల్ల ముందు కిందవాడు నష్టపోతాడు. తర్వాత మనం నష్టపోతాం. ఎందుకంటే మన బిజినెస్ అంతా వచ్చేది కింద నుంచే కాబట్టి ప్రతి ఒక్క కింద డిస్ట్రిబ్యూటర్‌కి ఈ ఆప్షన్ అనేది మీరు చెప్పకపోతే, వాళ్ళు ఓపెన్ చేయకపోతే అసలు ఈ బిజినెస్ కోసం మీరు ఈ మంత్ చాలా లాస్ అవ్వడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎంసీఏ కోసం తెలుసుకోండి. క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ సెకండ్ సీట్‌లోకెళ్తే మనకి వెబ్‌సైట్ నుంచి ఓపెన్ చేస్తే కనుక మనకి చూడండి ఇక్కడ myvestage.com గూగుల్‌లోకెళ్తే myvestage.com ఓపెన్ చేస్తే అక్కడ మనకు వెబ్‌సైట్ ఉంటుంది. అది ఇలా కనిపిస్తుందన్నమాట. మొబైల్‌లోది ఇందాక కనిపించినట్టు మొబైల్‌లో ఇలా కనిపిస్తే మనకు వెబ్‌సైట్‌లోకి వచ్చేటప్పటికి ఇలా కనిపిస్తుంది. ఏది ఎలా కనిపించినా సరే ఫైనల్‌గా 2 ఒకటే. సో, ఇలాంటప్పుడు మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళి కనిపించినా, ఎలా కనిపించినా ఇందులో చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్‌లో చాలా మందికి తెలీదు కాబట్టి ఒక్కొక్క దాని కోసం ఒక్కొక్క పార్ట్ అంటే ఇక్కడ నేను కనిపించే దాంట్లో ఒక్కొక్క పార్ట్ కోసం వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ వినండి. యెస్. ఫస్ట్ ఆప్షన్‌లోకెళ్తే ఫస్ట్ అసలా ఎంసీఏ అంటే మనకు చెప్పాను. కానీ ఎంసీఏ అనేది యాక్టివేషన్ కోసం మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా యాక్టివేషన్ కోసం పీవీ చేయండి అంటే చాలామంది అనుకున్నారు. నేను ఆల్రెడీ 2వ తారీఖే 100 పీవీ చేశాను. నేను 5వ తారీఖే 100 పీవీ చేశాను. లేదా 10వ తారీఖే 100 పీవీ చేశాను చాలామంది అనుకుంటారు కానీ, చాలామంది డైరెక్ట్‌గా ఏం చేశారంటే 100 పీవీ సీఎన్సీలో కొట్టారు. పాత 100 పీవీ సీఎన్సీ కొడితే అక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటది. మనకి డాష్‌బోర్డ్‌లో మెయింటెనెన్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఈ మెయింటెనెన్స్‌లోకెళ్ళినప్పుడు మీ ఐడీ యాక్టివేషన్ అయిందా లేదా అని తెలియాలంటే ఇక్కడ 2 ఆప్షన్ చూపించాను. చేయని వారు, చేసిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్‌ది ఏముంది నాట్ ఎలిజిబుల్ ఇలా కనిపిస్తే గనక మీ ఐడీ యాక్టివేషన్ కానట్టు. ఈ రెండోది మెయింటెనెన్స్ ఎలిజిబుల్ టిల్ ఆగస్ట్ అని ఉంది కదా! ఇలా చేస్తే మీ ఐడీ యాక్టివేషన్ అయినట్టు. సో, మరి నిజంగా నా ఐడీ యాక్టివేషన్ అయిందో లేదో నాకు తెలీదంటారు. మీరు ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఎలిజిబుల్ టిల్ ఆగస్ట్ అని ఉంటే గనక మీ ఐడీ యాక్టివేషన్ అయింది ఎంసీఏ క్లబ్‌లోకి. కానీ చాలామంది మేము ఆల్రెడీ 100 పీవీ చేసాం సార్. మాకు 100 పీవీ చేసినా సరే మరి ఇది యాక్టివేషన్ కాలేదని అంటారు కాబట్టి మీ అందరికీ ఒక పాయింట్ మీకు చెప్తున్నాను. బిఫోర్ మనం 10థ్ లోపు చేసిన వాళ్ళు చాలా మందికి ఇది అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. సో, 11థ్ తర్వాత మన కంపెనీ ఈ యొక్క
యాక్టివేషన్ పీరియడ్ అనేది తీసుకొచ్చింది. అటువంటి అప్పుడు చాలా మంది చేసుకున్నారు, చాలా మందికి అయింది. ఇక్కడ కనిపించే ఆగస్టు టిల్ అనేది నాదే అనమాట, గుర్తుపెట్టుకోండి, నా యాక్టివేషన్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చేయని వారి యాక్టివేషన్. మీరు ఇది అయ్యిందో లేదో చూసుకోండి. ఇది చేయకపోతే మీకు వచ్చే ప్రమాదం ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటండి, మీ అండర్లో ఈ మంత్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు 100 పీవీ చేయనండి, 200 పీవీ చేయనండి, 1000 పీవీ చేయనండి, అంతకంటే ఎక్కువ చేయనండి, ఆ పీవీ మీకు ఉపయోగపడదు, మీకు వర్తించదు. కాబట్టి యాక్టివేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ యాక్టివేషన్ ఎవరైతే చేయకలేదో వాళ్ళు మాత్రం నష్టపోవడానికి చాలా వరకు కాదు అంత అవకాశం ఉంది. నేను నా కింద కొత్త వాళ్ళని ఐడి చేశానండి, నా కొత్త వాళ్ళతో పీవీ చేయించానంటే ఆ కొత్త వాళ్ళతో చేసిన పీవీ మీకు ఉపయోగపడదు ఈ యాక్టివేషన్ చేయకపోతే. ఈ యాక్టివేషన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. అసలు యాక్టివేషన్ ఎలా చేయాలి? మనం ఆల్రెడీ గత మీటింగ్లో కూడా చెప్పుకున్నాం. యాక్టివేషన్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే దానికోసం చూసుకుంటే, ఇప్పుడు మీ మెయింటెనెన్స్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీరు రిప్లై ఇవ్వండి, మీకు యాక్టివేషన్ అయ్యిందా లేదా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ప్లీజ్ రిప్లై మీ. ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. నేను మాట్లాడుతున్నది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీది ఐడి యాక్టివేషన్ అయిందా, ఎలిజిబుల్ టిల్ ఆగస్ట్ అనుకుంటే ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి, లేదంటే నాకు అసలే తెలియదంటే నో అని చెప్పండి. ఏది చెప్పినా సరే ఇప్పుడు మీకు ఈరోజు నేను చెప్పడానికి ఉపయోగపడే సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నాను. చాలా మంది మన డౌన్లో ఇది చేయలేదు కాబట్టి నష్టపోయేది మన డౌన్ లైన్, మన లైఫ్ లైన్. మన లైఫ్ లైన్ నష్టపోతే అది మనం నష్టపోయినట్టే. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బిజినెస్ ని మనం తీసుకోలేము, వాళ్ళకి కూడా అందించలేము. సో ఇది ఒక అప్లైనర్గా, ఒక లీడర్గా మనందరికీ కూడా చాలా అవసరమైన సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఎస్, మరి ఈరోజు అసలు యాక్టివేషన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, అందులో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ ఐడి యాక్టివేషన్ ఏంటంటే సెకండ్ పార్ట్ చూడండి, ఇక్కడ కనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడి యాక్టివేషన్ అయిందా లేదా అనే దానికి ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇచ్చాను చూడండి. నా యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఎలా చేయాలి సార్, అసలు నిజంగా నా ఐడి యాక్టివేషన్ అయిందో లేదో నాకు తెలియదు సార్, నాకు తెలియదు కాబట్టి నేను చూసుకోలేదు సార్ అని అనొచ్చు. మీకు తెలియకపోయినా, మీరు చేసుకోకపోయినా, మీరు చేసుకోకపోతే అది మీకే నష్టం అనేది 100% మీరు గుర్తించవలసిన అవసరం ఎంతకన్నా ఉంది. చాలా మంది ఇది తీసుకోకపోవడం వల్ల నష్టపోవడానికి అవకాశం చాలా మంది ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అనేది అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి మన యాప్ ఓపెన్ చేసినప్పుడు మన నెట్వర్క్ అంటే మన టీం ఎంతైతే ఉందో అక్కడ మై నెట్వర్క్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ అంటే మన కింద ఉన్న డౌన్లైన్స్ అందరూ కనిపిస్తారు. ఆ డౌన్లైన్ కనిపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అది నా నెంబరే, అక్కడ మీ నెంబర్ కొట్టుకుంటే మీ ఐడి పింక్ కలర్లో వస్తుంది. అంటే ఇందాకటిది ఒక పద్ధతి, డాష్బోర్డ్లోకి వెళ్ళి యాక్టివేషన్ చూడొచ్చు. లేదా మీ ఐడి యాక్టివేషన్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ మన డౌన్లైన్ ఎవరున్నారో నెంబర్ చెక్ చేసుకుంటే, మన డౌన్లైన్ అవ్వచ్చు, మనదవ్వచ్చు, అక్కడ మన నెంబర్ కొట్టుకుంటే ఇప్పుడు చూడండి మహేష్ పీవీఆర్ యాక్టివేషన్ అనేది అంటే పింక్ కలర్లో కనిపిస్తుంది. మీ నెంబర్ పింక్లో ఉంటే మీరు ఐడి యాక్టివేషన్ అయినట్టు, మీ నంబర్ పింక్లో లేకపోతే మీ ఐడి యాక్టివేషన్లో లేనట్టు. కాబట్టి వీలైనంత త్వరగా మీరు యాక్టివేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది గత మీటింగ్లో మనం తెలుసుకుందాం, కానీ మరొకసారి చెప్తున్నాను. సో కాబట్టి మరి మీ అందరి ఐడి ఎంతమందికి పింక్ వచ్చిందో నాకు తెలియదు, కానీ మీ ఐడి అనేది పింక్ రాకపోతే గుర్తుపెట్టుకోండి, తర్వాత మీరు ఎవరిని అడగడానికి లేదు. ఎందుకంటే మీరు నేర్చుకోలేదు, మీరు తెలుసుకోలేదు, తప్పంతా మీదే అవుతుంది. ఒకటి మీరు తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీ కింద ఉన్న యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా మనం ఈ విషయం క్లుప్తంగా చెప్పగలం. మనం చెప్పకపోతే నష్టపోయేది మన లైఫ్లోనే కాదు, మనం కూడా నష్టపోతాం. కాబట్టి వారికి ఇది తెలిసేలా చేద్దాం. మీ డౌన్లైన్ ఈ ఐడి యాక్టివేషన్ అయితే కనుక మీరు నెంబర్ కొట్టుకొని చూడండి, మీది పింక్ కలర్ వస్తే మీరు యాక్టివేషన్లో ఉంటారు. ఎస్, మరి నెక్స్ట్ యాక్టివేషన్ పీరియడ్లో చూసుకుంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ గతంలో చెప్పాం సార్, నేను 10వ తారీఖు ముందే 150 పీవీ మీరు ఎంత పీవీ అన్నా చేయండి, ఆ పీవీలో మీరు యాక్టివేషన్ అనకపోతే మాత్రం మీకు అది వర్తించదు. రెండో పాయింట్, సరే మీరు ఒక పని చేయండి, 10th బిఫోర్ మీరు 100 పీవీ చేసి ఉంటే కనుక మీ పీవీ యాక్టివేషన్ కాకపోతే కనుక మీరు చేసిన ఆ బిల్లు లేదంటే ఆ ఇన్వాయిస్ని మీరు info@mywestage.com info@mywestage.comకి మీరు మెయిల్ పెట్టి, నేను ఆల్రెడీ 100 పీవీ చేశాను, నేను 100 పీవీ నా ఐడి యాక్టివేషన్ కాలేదు కాబట్టి మీరు నా ఐడిని యాక్టివేషన్ చేయండి అంటే మీరు ఒక 24 అవర్స్లోని మీ ఐడి యాక్టివేషన్లోకి వెళ్తుంది. లేని ఎడల, అవ్వని ఎడల మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే 100 పీవీ మళ్ళీ డిఎల్సిపికి వెళ్ళి చేయాల్సిందే, ఆప్షన్ అయితే లేదు.
100 పీవీ ఎవరు చేయాలి? బిలో బ్రాంజెస్ అయితే అంటే 5 to 16% అయితే చేయాల్సింది 40 పీవీ చేసుకోవాలి ఐడి యాక్టివేషన్ కోసం. మీరు నెక్స్ట్ 10వ తారీఖు చెక్కు కావాలంటే 20 పీవీ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చెక్కు కావాలి అంటే 20 పీవీ, ఐడి యాక్టివేషన్ కావాలంటే 40 పీవీ. బాగా గుర్తుపెట్టుకోండి, 20 అనేది మీ చెక్కు కోసం, 40 అనేది మీ ఈ యొక్క ఎంసీఏ యాక్టివేషన్ కోసం. ఈ రెండిట్లో మీరు ఏది చేస్తే, చెక్ చేస్తే యాక్టివేషన్ పీవీ మీకు పనికిరాదు, యాక్టివేషన్ నుంచి వచ్చే డబ్బు మీకు పనికిరాదు. మీకు మ్యాచింగ్ ఎన్నన్నా అవ్వచ్చు, కానీ ఈ యొక్క 40 పీవీ చేస్తే మీకు వస్తుంది, లేదంటే లేదు. పాయింట్ నెంబర్ 1 ఇది. సో అబోవ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే బ్రాంజు, సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్, క్రౌన్ ఏ లెవెల్ అయినా సరే చేయాల్సిన పని ఏంటంటే 40 పీవీ మీ చెక్ కోసం చేసుకోవాలి. అది నెలాఖరు లోపు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్ చేయాల్సింది ఏంటంటే 100 పీవీ. 100 పీవీ అనేది చెయ్యకపోతే మీకు కంపల్సరిగా మీ కింద ఎన్ని 100 పీవీ వచ్చినా, ఎన్ని మ్యాచింగ్స్ అయినా అది మీకు వర్తించదు. కాబట్టి మీ ఐడి యాక్టివేషన్ చేసినప్పుడు మాత్రమే ఇది మీకు వర్తిస్తుంది. మరొకసారి చెప్తున్నాను కాదు, మీరు చూసుకోకపోతే 100% అది మీదే మిస్టేక్ అవుతుంది. నేను ఆల్రెడీ 2 ఆప్షన్ చూపించాను. ఒకటి, మన డాష్బోర్డ్లోకి వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్లోకి వెళ్ళి చూడమన్నాను. అక్కడ కూడా నాకు తెలియదు, నాకు అది అన్నీ తెలియదు. నేను డైరెక్ట్గా నెట్వర్క్లోకి వెళ్ళి అక్కడ మీ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీది పింక్ కలర్ వస్తే యాక్టివేషన్. అది జరగనప్పుడు మీరు చేయాల్సింది info@mywestage.comకి నేను 100 పీవీ చేసాను, అది మీరు అసలు 100 పీవీయే చేయలేదు అనుకోండి, అప్పుడు కొత్తగా 100 పీవీ చేసుకోండి. ఓకేనా? క్లియర్ అయింది అనుకుంటున్నాను. మనం చూడండి, ఇంకా అంతకంటే పెద్ద అవసరం లేదు. చెక్కు కావాలంటే 20 పీవీ, ఇన్సెంటివ్ క్లబ్ బోనస్ రావాలంటే 40 పీవీ. ఎవరికి? బిలో 16%, 5%, 8%, 12%, 16%కి. అదే అబోవ్ బ్రాంజ్ డైరెక్టర్కి అయితే 40 పీవీ, 100 పీవీ చేయాల్సిందే, ఆప్షన్ అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ అదే మాదిరిగా అసలు ఇది ఎలా తెలుస్తుంది సార్ నా ఐడి యాక్టివేషన్ అయిందా లేదంటే, ఇప్పుడు చూడండి, కరెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు? ఆల్రెడీ నేను జాయిన్ అయిపోయాను. ఎప్పుడు? జూన్ కంట ముందు జాయిన్ అయిపోయాను. లాస్ట్ మంత్ పీవీ కొనేసాను, ముందు నెలలో జాయిన్ అయ్యాను, ఎప్పుడో జాయిన్ అయ్యాను. వారికి ఎలా కనిపిస్తుంది అంటే యాక్టివేషన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ యాక్టివేషన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షన్లో కరెంటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర అక్కడ 0 ఉంది. అంటే ఈ వ్యక్తి చేయలేదన్నమాట. ఈ వ్యక్తి కరెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరైతే చేయలేదో మీకు ఇక్కడ కనిపిస్తుంది. అది మన డాష్బోర్డ్లో ఇది ఒక ఆప్షన్ అనమాట. మీరు పీవీ చేసిన ఎడల ఎంసీ యాక్టివేషన్ ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంసీ యాక్టివేషన్లో 100 పీవీ చేయాలి, కానీ 102 పీవీ నేను చేశాను, కాబట్టి నా ఐడి యాక్టివేషన్ అయింది. మీది కూడా ఇలాగ 100 అంటే మీరు ఎంత పీవీ చేశారో ఆ పీవీ బై 100 అనుకోండి. 100 కంటే మీరు ఎక్కువ చేస్తే అక్కడ మీది అది అంతా యాక్టివేషన్లోకి వెళ్ళిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 150 చేసినా, 130 చేసినా, 20 చేసినా, మీరు ఒక బిల్లు చేసినప్పుడు ఆ పీవీ అంతా కూడా యాక్టివేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అది కాకుండా మీరు ఎక్స్ట్రా పీవీ అది 40 పీవీ చేసుకోవాలి. ఇప్పుడు నేను 140 పీవీ చేశా, బట్ ఇక్కడ నేను 100 పీవీ అనేది 102 పీవీ యాక్టివేషన్లో తీసుకుంది. కానీ న్యూ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేటప్పటికి ఏమైందంటే చూడండి, అక్కడ యాక్టివేషన్ 300 ఉంది. అంటే ఈ నెలలో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నారో ఈ నెలలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కంపల్సరిగా ఈ క్లబ్లో యాక్టివేట్ అవ్వాలన్నా, ఈ క్లబ్లోకి ఎంటర్ అవ్వాలన్నా వాళ్ళు కనీసం 300 పీవీ చేసినంత వరకు కూడా ఈ క్లబ్లోకి యాడ్ అవ్వరు. ఇట్లా యాడ్ అవ్వకపోతే వారికి ఇటు నుంచి మనకి ఎటువంటి బోనస్ అనేది రాదు. కాబట్టి ఒకేసారి 300 పీవీ చేసుకుంటే వాళ్ళకి 8% ఓచర్ వస్తుంది, అదొక బెనిఫిట్. నెక్స్ట్ క్లబ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. లేదు సార్ నేను 100 పీవీ చేస్తాను, లేదా తర్వాత 100 పీవీ చేస్తాను, తర్వాత 100 పీవీ చేస్తే మీరు ఎప్పుడు 300 పీవీ చేస్తారో అప్పటి వరకు మీరు క్లబ్లోకి రారు. కాబట్టి కొత్త వారికి చెప్పాల్సింది ఏంటంటే 300 పీవీ చేయనంత వరకు కూడా వాళ్ళు క్లబ్లోకి రారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్లందరికీ, కరెంట్ డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా మినిమం 100. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి. సో అండ్ నెక్స్ట్ వరకు చూసుకుంటే అసలు మనకి ఎన్ని లైన్లు ఉన్నాయి, మనకి ఎన్ని లైన్లు ఉంటే ఎన్ని లైన్ల నుంచి మనం కొత్త పీవీ చేస్తాం అదంతా మనకి ఎలా తెలుసు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూసీడీ అన్నప్పుడు నాకు ఎన్ని లైన్ల నుంచి పీవీ వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ డాష్బోర్డ్ వల్ల ఏమవుతుందంటే నాకున్న 8 లైన్లో 7 లైన్ నుంచి కొత్త పీవీ వచ్చింది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ లైన్ మ్యాచ్ యాక్టివ్ అని ఉంది కదా, ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మీకు కూడా ఈ డాష్బోర్డ్లో డైరెక్ట్ లైన్ అని కనిపిస్తుంది. అక్కడ 1, 2, 3, 4, 5
7 8 మీరు ఎన్ని లోనని అక్కడ నెంబర్ చూపిస్తుంది. అంటే మీరు తెలీదు మీ కింద. అప్పుడు నాకున్న ఎంతో టీంలో ఎవరు ఎక్కడ చేశారో నాకు తెలీదు. కానీ నాకేమైందంటే 7 లైన్‌లో నుంచి తీసుకున్నారు. అలాగే మీకు కూడా డైరెక్ట్ లైన్‌లో నేను చూపిస్తున్నంటే 2 చూపిస్తే మీకు 2 లైన్‌ల నుంచి కొత్త పీవీ వచ్చినట్టు. 3 చూపిస్తే 3 లైన్‌ల నుంచి కొత్త పీవీ వచ్చినట్టు. 4 చూపిస్తే 4 లైన్‌ల నుంచి కొత్త పీవీ. అంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తుల ద్వారా వచ్చిన పీవీని అంతా కూడా ఈ డైరెక్ట్ లైన్‌లో చూపిస్తుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకేంటంటే చాలా మందికి ఈ విషయాలు తెలియవు. దయచేసి ఇది మీరు స్క్రీన్ షాట్లు కొట్టడం కాదు. నోట్ చేసుకోండి. చాలా మంది అర్థం చేసుకోండి. సో, కాబట్టి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ విషయాన్ని మీ కింద వాళ్ళు ఇప్పుడు మీది మాత్రమే మీకు కనిపిస్తుంది. మీ కింద వాళ్ళది కనిపించదు. ఎవరిది వాళ్ళకే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది చెక్ చేసుకోవాలి. సో, కాబట్టి ఇప్పుడు నాకు ఏమైంది 7 లైన్స్ నుంచి పీవీ అనేది కొత్త పీవీ అనేది నాకు కనెక్ట్ అయింది కాబట్టి నాకు 7 అని చూపించింది. సో, కాబట్టి మీకు కూడా చూపిస్తది. అది ఏ నెంబరో చూసుకోండి. మీకు ఎంత నెంబర్ చూపిస్తుందో ఒకసారి రిప్లైలో చాట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎంత నెంబర్ చూపిస్తుంది. ఆల్రెడీ యాక్టివేషన్‌లో మీరున్నారు కాబట్టి యాక్టివేషన్‌లో ఉన్న వాళ్ళకి నెంబర్ తెలుస్తుంది. మీకు ఎన్ని లైన్స్ చూపిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. మీకు యాక్టివేషన్‌లో ఎన్ని లైన్స్ చూపిస్తున్నాయి? వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్ అండి. మీరందరూ కూడా ఇలానే రెస్పాండ్ అవ్వాలి. మీకు ఎన్ని లైన్స్‌లో చూపిస్తుంది? డైరెక్ట్ లైన్‌లో నంబర్ 1నా, 2నా, 3నా, 4నా, 5 ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వాలి. మీరు నంబర్ చెప్తే నాకు అర్థమవుతుంది. ఓహో! మీకు అర్థమైంది. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రతి ఒక్కరు కూడా ఇలా రెస్పాండ్ అవ్వాలి. యెస్. నాకైతే 7 లైన్స్ చూపిస్తుంది. మీకైతే ఎన్ని లైన్స్ చూపిస్తుందో మీరే చాట్ రూపంలో తెలియజేయరు. కొంతమందికైతే అది యాక్టివేషన్ తెలీదు కాబట్టి వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వరు. మీరు ఇలాగే రెస్పాండ్ అవుతూ ఉండండి. నేను ఇలాగే ముందుకు వెళ్తుంటాను. యెస్. థాంక్ యూ సో మచ్. మరి మీ అందరూ కూడా మీ అన్ని 6 లైన్స్‌లో కూడా కొత్త పీవీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకెళ్దాం. యెస్. మరి నెక్స్ట్‌కెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడ అసల మీకు నాకు 7 లైన్‌లు చూపిస్తుంది కాబట్టి 7 లైన్‌లో ఎంత పీవీ తీసుకొచ్చిందని చూపించుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎలా తీసుకుంటుంది? ఈ 7 లైన్‌లో మనకి ఎలా తీసుకెళ్తుంది సార్ అనంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 7 లైన్‌లో చూపించే బిజినెస్ ఎలా చూపిస్తుందంటే, ఇక్కడ కొన్ని ఐడీలున్నాయి. ఇక్కడ నంబర్‌లు ఇందులో వచ్చిన పీవీ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే, అక్కడ ఒక ఏ అనే నంబర్ దగ్గర పీవీ తప్పొచ్చింది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది నాకున్న 7 లైన్‌లు అంటే మన ఇమ్మీడియేట్ వ్యక్తి చేసినా, చేయకపోయినా, బిజినెస్‌లో ఉన్నా, లేకపోయినా తన తాలూకా ఐడీ నంబర్ అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూపిచ్చారు. కింద ఇలాంటి ఇమేజ్ మీకు కనిపిస్తుంది కదా డాష్‌బోర్డ్‌లో. ఆ డాష్‌బోర్డ్‌లో అండర్‌లో కింద ఉంటాయన్నమాట. చూడండి అక్కడ ఎలా కనిపిస్తున్నాయో మీ యాప్‌లో కూడా కింద కనిపిస్తది. అప్పుడు తెలుస్తుంది. అక్కడ ఐడీ నంబర్ మీరు నెట్‌వర్క్‌లోకెళ్ళి కొడితే ఓహో! ఈ లైన్‌లో నుంచి ఇంత పీవీ వచ్చిందా కొత్త పీవీ. ఈ లైన్‌లో నుంచి ఇంత పీవీ వచ్చిందని తెలుస్తుంది. అలా నాకు 7 లైన్స్‌లో నుంచి నాకంటూ కొంత పీవీ వచ్చింది. ఆ కొంత పీవీలోని ఒక్కొక్క లైన్‌లో ఒక్కొక్క పీవీ రావడం జరిగింది. అందులో ఏలో నుంచి 4926, 27 ఎంతో వచ్చింది. అంటే ఏ లైన్‌లో నుంచి. ఆ ఏ లైన్ అనేది ఏంటంటే పవర్ లైన్ అనుకోండి. ఓకేనా? సో, ఇక్కడ పవర్ లైన్ అంటే ఇక్కడ నాకు రివర్స్‌లో వచ్చింది. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. మనకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూసీడీ కాబట్టి నాకున్న 8 లైన్‌లో 7 లైన్‌లో కొత్త పీవీ వచ్చింది. మీరు స్టార్ అయితే, లేదంటే మీరు క్రౌన్ అయినా, లేదంటే బ్రాంజ్ అయినా ఏ లెవెల్ అయినా తీసుకోండి. మీకు ఒక లైన్‌ని మాత్రం ఏగా తీసుకుంటుంది. అక్కడ హైయెస్ట్ లైన్ అని ఉంటుంది. మిగతా 5 లైన్‌లు కలిపి మనకి గ్రూప్డ్ లైన్ అనొచ్చు. గ్రూప్డ్ లైన్ అంటే రిమైనింగ్ లైన్స్ అన్నమాట. ఈ గ్రూప్డ్ లైన్స్ అవంతా కలిపి బి అంటారన్నమాట. కొంతమందికి రివర్స్‌లో ఉంటది. అంటే ఏమవుతుందంటే ఎక్కువ పీవీ వచ్చేదాన్ని ఏలాగా గ్రూప్డ్ లైన్ అని ఏలాగా వచ్చేస్తుంది. తక్కువ పీవీ వచ్చే ఒక లైన్ తీసుకొని అంటే తక్కువ అంటే ఐ మీన్ పవర్ లైన్‌లో కాకుండా ఎక్కువ పీవీ వచ్చే లైన్‌ని బి లైన్‌గా తీసుకుంటది. సో, ఇదంతా కూడా అర్థం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కానీ మీకిలాగా ఆ రౌండ్ చక్రాల్లాగా ఎన్ని లైన్స్ చూపిస్తున్నాయంటే, మీకు ఎన్ని లైన్‌లయితే నేను చెప్పాను ఇందాక చార్ట్ రూపంలో, అలాగే ఇక్కడ కూడా రౌండ్ లైన్స్‌లో చూపిస్తది. ఇక్కడ ఇది చాలా మంచి విషయం అండి. ఓపెన్‌గా చెప్పాలంటే, ఒకప్పుడు ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఎక్కడ పీవీ వస్తుంది? ఎంత పీవీ వస్తుందో మనకు తెలీదు. ఓన్లీ మనకక్కడ గ్రూప్ పీవీ మాత్రమే తెలిసేది. కానీ ఈ ఇన్సెంటివ్ క్లబ్ తర్వాత ఈ డాష్‌బోర్డ్ వల్ల ప్రతి నెల కూడా మనకి కొత్త వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? ఎంత పీవీ వస్తుందనేది ఒక కొత్త విషయం అనుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనకి కొత్త టీమ్ వస్తుందా లేదా? మన కింద కొత్త బిజినెస్ అవుతుందా లేదా తెలియడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. దీనికైతే చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే నిజంగా మన కింద బిజినెస్ వస్తుందని చాలామంది నాకు ఏ బిజినెస్ రావట్లేదండి. నాకు ఏ లైన్‌లో అవ్వట్లేదు అంటారు కదా! అనడానికి లేదు. మీ కింద చాలా మంది పని చేస్తారు. మీరు పని చేయకపోవచ్చు. మీ కింద ఎంతోమంది పని చేసేవాళ్ళుంటారు. వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరికొచ్చే ఈ ఆప్షన్ ఉంటుంది. సో, మీకెన్ని చక్రాలు కనిపిస్తే అన్ని లైన్‌లో నుంచి కొత్త పీవీ వస్తుంది. నాకు 7 లైన్స్‌లో కాబట్టి 7 లైన్ నుంచి పీవీ. ఓకే. ఈ 7 లైన్స్‌లో నుంచి ఇక్కడ ఎలా తీసుకుందో చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. చూడండి ఇక్కడ
నా ఐడి నెంబర్ పైన కనిపిస్తుంది. సో మ్యాచింగ్ పీవీ అంటే నాకు వచ్చిన పీవీలో మ్యాచింగ్ పీవీ అక్కడ మ్యాచ్డ్ పీవీ అనేది 4800 పీవీకి తీసుకుంది. అంటే పవర్ లైన్లోని అలాగే సెకండ్ లైన్లోని కలిపితే నాకు పవర్ లైన్లో ఎక్కువ వచ్చింది. చూడండి ఇక్కడ కింద లైన్లో సైడ్ ఏ గ్రూపుడ్ లైన్ అని తీసుకొచ్చి 7200 పీవీ ఎక్కువ పీవీ ఉన్న లైన్ ఒకటి, ఇక్కడ 4929 అనేది బి లైన్గా తీసుకుంది, హైయెస్ట్ పీవీ లైన్. ఇక్కడ రివర్స్లో తీసుకొచ్చింది. అంటే 6 లైన్లు ఒక లైన్గా చేసింది, ఒక లైన్ తీసుకుంది. ఇక్కడ ఏమైందంటే ఈ లైన్లో ఆ లైన్లో పీవీని మ్యాచ్ చేసుకుని ఈ విధంగా మనకి డివైడ్ చేసి విడగొట్టడం జరుగుతుంది. ఇది కూడా మనకి మ్యాచింగ్ అది ఆ డాష్ బోర్డ్లోనే కనిపిస్తుంది. అది అందరికీ పైకి కనిపించదు. అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనుక అంటే మ్యాచింగ్ బోనస్ స్టేటస్ అని ఉంటుంది, మ్యాచింగ్ స్టేటస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మాత్రమే ఇలా కనిపిస్తుంది, పైకి కనిపించదు. బాగా గుర్తుపెట్టుకోండి, మరి ప్రతి ఒక్కరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీకు పర్సనల్ ఇది పైకి కనిపించేది కాదు, డాష్ బోర్డ్ లోపల ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ మ్యాచింగ్ పాయింట్స్ ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్ ఎంతో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, చాలా మందికి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చింది నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏమీ లేదండి, ఇదంతా ఓపెనే. ప్రతి ఒక్కరికి కూడా మనకు వచ్చిన కొత్త వ్యక్తుల ద్వారా ఎంత పీవీ వచ్చింది, ఆ పీవీలో ఎంత మ్యాచ్ అయిందని చూసుకుంటే ఇక్కడ నాకు 6 లైన్స్ని కలిపి ఏ సైడ్ పెట్టారు, కింద గ్రూపుడ్ లైన్ ఉంది. అంటే 6 లైన్లో నుంచి ఈ పీవీని చూపించడం జరిగింది. బి సైడ్ ఏం చేస్తారంటే కొత్త పీవీని మనకి చూపించడం జరిగింది. అంటే ఒక పవర్ లైన్ తీసుకొచ్చి ఆ లైన్కి పెట్టింది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 4800 ఒక లైన్లో తీసుకున్నారు ఏలో నుంచి, 4800 బి లైన్ నుంచి తీసుకున్నారు. అంటే 4800 అంటే మనకి 300 మ్యాచ్ అంటారు కదా, అలాగా ఈ 300 కలిపితే ఓవరాల్గా 4800 ఒక లైన్లో నుంచి పవర్ లైన్ నుంచి ఒక లైన్లో నుంచి గ్రూప్ లైన్ నుంచి 4800 తీసుకొని నాకు ఇక్కడ 4800 ఇంటూ 3%గా చూసుకుంటూ ఇక్కడ ఏమైందంటే 14,400 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది నిన్నటికి ముందే, అంటే మొన్నటికే వచ్చింది ఇది. కానీ ఈ 2 డేస్లో కొత్త పీవీ చూపించలేదు, కొత్త అప్డేట్ చూపించలేదు. అంటే మొన్నటికి ఇది చూపించింది, ఇది మొన్నటికే జరిగింది. కానీ ఈ 2 రోజుల్లో ఎంత పీవీ వచ్చింది ఎంత అనేది మనకి యాప్లోని కొత్తగా పీవీ రాలేదు. అది రేపటికి రావచ్చేమో చూద్దాం, ఎందుకంటే ఇదొకటి. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మాదిరిగా మీకు ఎంత పీవీ వస్తుంది మీరు చూసుకొని ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సైడ్లోని 7,204 పీవీ మనకు వచ్చింది. కానీ బి సైడ్లో ఏమైంది 4,929 పీవీ వచ్చింది. కానీ ఇక్కడ ఓన్లీ 4,800 పీవీకి మ్యాచింగ్గా తీసుకొని మిగతా పీవీ లాస్ట్లో చూసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా కిందకు వస్తే క్యారీ ఫార్వర్డ్. ఇది ఏమవుతుందంటే ఇందాక నేను హెడ్ ఆఫీస్లో న్యూఢిల్లీ నుంచి ఒక కాల్ తీసుకున్నాను. ఆ కాల్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట, అది కూడా ఆల్రెడీ మనకు మీటింగ్లో చెప్పారు. బట్ కాకపోతే ఈ మీటింగ్ కోసం అనేసి నేను కొద్దిగా క్లారిటీ ఇవ్వడం కోసం కొన్ని విషయాలు డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వీక్ నుంచి ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ కూడా పీవీ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నెల మొత్తం కలిపి ఒక్కసారి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, 4 వీక్స్ కింద డివైడ్ చేసేస్తారు. ఆ డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది, సెకండ్ వీక్ ఎంత వచ్చిందని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ప్లాన్ ప్రకారంగా ఈ మంత్ ఏం జరుగుతుందంటే మనకి ఎప్పుడైతే ఇది మ్యాచ్ అయిందో మ్యాచ్ కానీ పీవీని అంతా కూడా క్యారీ ఫార్వర్డ్గా తీసుకొని ఏ లైన్లో ఎంత పీవీ మిగిలింది, బి లైన్లో ఎంత పీవీ చూడండి. బి లైన్లో 130 పీవీ అయింది. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి అంటే, మనకి చెక్ కావాలి అంటే, ఎక్కువ మ్యాచింగ్ బోనస్ కావాలంటే ఈ 2,400కి 8 3 24 అంటే 8 మ్యాచింగ్ అయ్యే బిజినెస్ మనం బి సైడ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ పీవీ అంతా కూడా ఈ మంత్కే ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇలా చేయని పక్షంలో మనకి ఏమవుతుందంటే ఇది నెక్స్ట్కి ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఈ పీవీ పోదు అనమాట. మ్యాచింగ్ చేసుకుంటే ఈ మంత్ డబ్బులు వస్తుంది, మ్యాచింగ్ చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ డబ్బులు వస్తుంది. ఓకేనా? సో మరి అలా ముందుకు వెళ్తే కనుక ఇక్కడ మనం ముందు చూద్దాం. సో ఇక్కడ ఇందాక దానికే అదే సబ్జెక్టు మళ్ళీ ఇది. సో ఒకటి అర్థం చేసుకోండి ఇక్కడ మనకు వచ్చే. సో ఇక్కడ అలాగే నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ ఇంకో కొన్ని ఆప్షన్స్ మనకు రావడం జరిగింది. ఈ కొన్ని ఆప్షన్స్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి మనకి అది షో అవుతాయి అనుకుంటా. ఎందుకు అంటే ఇది ఈ మధ్య జరిగింది కాబట్టి అక్కడ పీవీ సమ్మరీ ఓవర్ రివ్యూ అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రతి నెల కూడా మనకి లాస్ట్ మంత్ ఏం క్వాలిఫై, లాస్ట్ మంత్ ఎంత పీవీ చేసాం, లాస్ట్ మంత్ మన కింద సైడ్ వేల్ ఎంత అయింది, సెల్ఫ్ ఎంత అయింది మనకి ఎలాగైతే చూపిస్తుందో ఇక్కడ కూడా బిఫోర్ పీవీ అంటే ముందు నెల పీవీ కానీ ముందు వీక్ పీవీ కానీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అది ఇంకా హైలైట్ అవ్వలేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. ఓకే, నెక్స్ట్ వరకు ఇక్కడ అలాగే మ్యాచింగ్ పీవీ ఇది కూడా ప్రీవియస్ అంటే గత నెలలో మనకి ఎంత పీవీ వచ్చింది,
ఎంత మ్యాచింగ్ అయింది, ఎంత ఇన్సెంటివ్ మనకి డబ్బు వచ్చింది. అలాగే క్యాపింగ్, అంటే ఇక్కడ క్యాపింగ్ అనేది మీకు అర్థమే ఉండొచ్చు. మనకి 100 పీవీ అంటే సారీ 100 మ్యాచింగ్లు 100 మ్యాచింగ్లు 100 మ్యాచింగ్ 400 మ్యాచింగ్లు దాటిన తర్వాత వచ్చే పీవీని మనకి క్యాపింగ్ లో కల్పిస్తారు. ఆ క్యాప్డ్ అంటే ఎవరికి వస్తుందంటే మోర్ దెన్ 400 పేర్స్, అంటే 400 మ్యాచింగ్లు చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇదంతా పెద్ద పెద్ద లీడర్లకు వచ్చే ఆప్షన్ అనుకోండి, దీనికోసం కూడా మనకు అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇదంతా కూడా అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఈ కొన్ని ఆప్షన్స్ లోని కొత్తగా ఉన్నాయి. ఈ కొత్త ఆప్షన్స్ లో మనకి ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే, ఇంకా యాప్ అప్డేట్ అవుతుంది. డే బై డే కొద్దిగా డెవలప్ చేసి మనకు అన్నీ కూడా క్లియర్గా అర్థం అవ్వడానికి అందిస్తున్నారు. ఇది కూడా ఇంకా హైలైట్ కాలేదు కాబట్టి ఇది నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చెప్పింది జస్ట్ డాష్ బోర్డ్ కోసం మాట్లాడాను. డాష్ బోర్డ్ కాదు, ఇప్పుడు కావాల్సిన డబ్బు కోసం మనం తెలుసుకోవాల్సింది. సో మీరు అందరూ రెడీగా ఉంటే, మీరు వింటున్నాను అంటే రిప్లై ఇవ్వండి. సార్ ఇదే మాకు ఇంపార్టెంట్ సార్, డాష్ బోర్డ్ అనేది చెప్పేసాను, డాష్ బోర్డ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది కావాలా, ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇది చాలా మందికి, ఇది చేయకపోతే మీరు నష్టపోయేది ఏంటో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు తెలిస్తే మనకు డబ్బులు వస్తాయి, మనకు తెలియకపోతే మనకి ఎంతవరకు కూడా చెప్పలేము. కాబట్టి చాలా మంది పెద్ద 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 మిస్టేక్ ఏంటంటే తెలుసుకోరు, తెలియజేయరు. సో కాబట్టి మీ అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను. సో చాలా మందికి తెలివైన వాళ్ళు మాకు తెలుసు అంటారు, కానీ తెలియడం మ్యాటర్ కాదు, తెలియజేయడం మ్యాటర్, కింద వాళ్ళకి చెప్పడం మ్యాటర్. ఎస్ ఎస్ ఇప్పుడు అసలు బిజినెస్ లోకి వద్దాం. ఇక్కడ మన బిజినెస్ అనేది ఇంతకుముందు 6 లైన్స్ ఉండేది. 6 లైన్స్ అంటే ఫస్ట్ 16 లైన్ ఉండేది. 16 లైన్ తీసుకొచ్చి ఏం చేశారంటే 6 లైన్ బిజినెస్ గా మార్చారు. ఈ 6 లైన్లో కూడా మనకి ఏంటంటే 2 లైన్లో కూడా ఎక్కువ పీ వస్తే దాన్ని కూడా మ్యాచింగ్ చేయొచ్చు. అంటే 2/4 అనొచ్చు. అంటే 2, 4 అంటే 2 లైన్లు పవర్ లైన్లు ఉన్న 4 లైన్లు సైడ్ వేలం చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మొత్తం అంటే 6/2 అంటే 6 లైన్ని కూడా 2 లైన్ల కింద డివైడ్ చేసి మనకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ ప్లాన్ మారింది, ప్లాన్ ఏమీ మారలేదు, పాత ప్లాన్ అలానే ఉంది. పాత ప్లాన్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు, ఈ యొక్క మ్యాచింగ్ ప్లాన్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఏ సైడ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైడ్ పవర్ లైన్ అనొచ్చు, ఎక్కువ కొత్త పీవీ వచ్చిన లైన్ అవ్వచ్చు, ఎక్కువ పీవీ వచ్చే లైన్ని ఒక పవర్గా తీసుకొని, అలాగే బి సైడ్ కూడా మనకున్న 5 లైన్లు చాలా మంది 150 పీవీ చేయలేమండి, మాకు కష్టం అండి అనుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్పే పాయింట్ ఏంటంటే 150 పీవీ చేయాలనేది కంపెనీ మ్యాండేటరీగా చెప్పలేదు. సిఎన్సి ఆఫర్ కావాలంటేనే 150 చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్లో ఒక 300 పీవీ జరిగింది. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా విషయాలు మీకు బాగా అర్థం చేసుకోండి. సార్ 300 పీవీ నేనే చేయాలా అని అనుకునే దానికంటే కాకుండా ఒక మెయిన్ లైన్లో ఏ లైన్లో కింద ఎక్కడో 10 ఓడో 20 ఓడో 30 ఓడో 40 ఓడో 100 ఓడో ఎవడన్నా అవనండి, ఎవరన్నా పరస్తు 300 పీవీ కొత్త పీవీ జరిగింది అనుకోండి ఫస్ట్ లైన్. కానీ ఆ పీవీ అందరికీ వస్తుంది, ఆ పీవీ అందరికీ వస్తుంది. అలానే బి సైడ్ కూడా మనకున్న 5 లైన్స్, మనకున్న 6 లైన్స్, మనకున్న 3 లైన్స్లో వచ్చే పీవీని అంతా కూడా ఒక లైన్గా మర్జ్ చేసి ఆ లైన్ నుంచి వచ్చే పీవీని కూడా మ్యాచింగ్ తీసుకుంటారు. అందులో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ 1:6 అంటాం కదా, ఆ 1:6 లాగే మనకి ఒక లైన్ సిల్వర్ అయిన వాళ్ళకి ఏం చేస్తాం, ఒక లైన్లో డైరెక్ట్ అయితే సైడ్ లైన్లో ఎలాగైతే సైడ్ వేలం చేస్తామో ఈ సైడ్ లైన్లో మనం 300 పీవీ మ్యాచింగ్ చేస్తే ఈ 300 300 కలిపి ఒక మ్యాచింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ 30 పీవీ చేస్తారా, 20 పీవీ చేస్తారా, 100 పీవీ చేస్తారా, ఎంత పీవీ చేసుకుంటారో చేసుకోనియండి. ఆ పీవీని మనకి ఇక్కడ మ్యాచింగ్లో కలపడం జరుగుతుంది. అందులోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త వ్యక్తి వచ్చి 2000 కొన్నాడు అంటే 60 పీవీ, 60 పీవీ 60 పీవీ 60 పీవీ 5 లైన్లో జస్ట్ 60 పీవీ 60 పీవీ చేసినా మనకి 300 పీవీ అవుతుంది. అంటే పవర్ లైన్లో ఒక 300 పీవీ వచ్చింది, ఉన్న 5 లైన్లో 300 పీవీ ఒక మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ ద్వారా మనకు డబ్బులు ఎట్లా ఇస్తున్నారు అనేది ఇక్కడ ప్లాన్ పరంగా ముందుకెళ్తే కనుక ఇక్కడ చూద్దాం. మనకు ఆల్రెడీ ఇక్కడ అర్థమైంది. సార్ నేను ఒక మ్యాచింగ్ చేసుకుంటే నాకు డబ్బు ఎంత వస్తుంది? అసలు మ్యాచింగ్ అంటే చెప్పాను కదా, 6 లైన్ని డివైడ్ చేసి 2 లైన్ల కింద విడగొట్టారు. ఎక్కువ పీవీ వచ్చేదాన్ని ఒక లైన్ కింద అంటారు, మిగతా 5 లైన్లు కలిపి ఒక లైన్ అంటారు. కాబట్టి ఇది 2 లైన్స్. ఈ 2 లైన్స్లో పవర్ లైన్లోని మనకు ఒక పీవీ వస్తుంది, అలాగే మిగతా లైన్లో 300 చేస్తుంది. ఇలా ఒక 300 చేస్తే 300 300 కలిపి మనకి ఒక అంటే ఒక రూపాయి అంటే అక్కడ 900 ఇచ్చారు. అంటే 900 ఎంపీ అంటే మ్యాచింగ్ పాయింట్స్ అంటే మనకి ఇక్కడ 900 రూపాయలు అనమాట. అంటే ఒక మ్యాచింగ్కి 900 రూపాయలు వస్తుంది. ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్కి ఒకప్పుడు బ్రాంజ్ అయితే కానీ ఒక పెద్ద ఇన్కమ్ చూపించలేకపోయాము. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ప్లాన్ రూపంలో చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకు అంటే
కొత్త వాళ్ళకి మీకు ఫస్ట్ మంత్ నిజంగా చెప్పండి లీడర్స్, మీకు వచ్చే ఫస్ట్ మంత్ పే అవుట్ ఎంతో చెప్పండి ఒకసారి. మీకు వచ్చే ఫస్ట్ మంత్ పే అవుట్ ఎంత? 30 రూపాయల, 20 రూపాయల, 100 రూపాయల, 200 రూపాయల? ఒక్కసారి మీ అందరూ రిప్లై ఇవ్వండి. నాకైతే 314 రూపాయలు వచ్చింది. మీకైతే ఎంత వచ్చిందో మీ అందరూ కూడా రిప్లై ఇవ్వండి. జూమిని ప్రతి ఒక్కరు చెప్పండి ఫాస్ట్గా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా టక 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 మీకు షార్ట్ రూపంలో చెప్పాలి. ఎందుకు ఈ పాయింట్ అడుగుతుందో ఇప్పుడు చెప్తాను. ఎస్, చూడండి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ చెప్పారు. 80 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, ఒక్కొక్కరు అంటే ఎవరు కూడా ఇక్కడ చిల్లరి 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 అనుకోవడం ఇదంతా. కానీ ఈ ప్లాన్ ద్వారా ఒక కొత్త వ్యక్తి నిజంగా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే కనుక, ఒక కొత్త వ్యక్తిని మనం డెవలప్ చేయాలన్నా, లేదంటే మనకి మ్యాచింగ్ కావాలన్నా, ఆ వ్యక్తితో మ్యాచింగ్ చేసుకోగలిగితే, ఇప్పుడు మీరు చెప్పే పీవీ అంతా ఎలాగైతే ఉందో ఆ పీవీలు అన్నీ కూడా కొట్టేసి డైరెక్ట్గా ఒక మ్యాచింగ్ చేయించే ఒక వ్యక్తిని తయారు చేసుకుంటే, ఒక్క మ్యాచింగ్ వాళ్ళతో చేయిస్తే వాళ్ళకి 900 రూపాయలు ఇప్పించవచ్చు. ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్కి 900 రూపాయలు వస్తాయి. ఒక హౌస్ వైఫ్కి 900 రూపాయలు వస్తాయి. ఒక స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళే వాడికి ఒక 900 రూపాయలు వస్తాయి. వాడు ఎంత బిజినెస్కి ఇంట్రెస్ట్ పెడతాడో చూడండి. కాబట్టి దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, జస్ట్ ఒక పవర్ లైన్లో చూసుకుంటే మిగతా లైన్లన్నీ కలిపి ఒక 300 పే చేస్తే 900 రూపాయలు ఫస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక మ్యాచింగ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, అదే వ్యక్తి కొద్దిగా ఇంకా జోష్గా ఉండి 600 పీవీ చేసుకుంటే ఆ వ్యక్తికి ఎంత వస్తుంది? 1800 రూపాయలు వస్తుంది. అంటే బ్రాంజ్ కూడా కాకుండా ఇక్కడ మనం 1800 రూపాయలు తీసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద వాటర్ ప్యూరిఫైయర్లు ఇవన్నీ కొనే అవసరం లేదండి. జస్ట్ ఒక కొంతమంది వ్యక్తులు మనం జాయిన్ చేసుకుని వాళ్ళందరూ కూడా వచ్చేదంతా, ఇప్పుడు కొత్త వ్యక్తి జాయిన్ అయితే కొత్త పీవీఏ. చూడండి, కొత్త వ్యక్తి జాయిన్ అయితే కొత్త పీవీ. కాబట్టి ఈ కొత్త పీవీని అంతా కూడా మనం ఉపయోగించుకోగలిగామంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక కొత్త వ్యక్తికి ఎంత మంచి బిజినెస్ ప్లాన్ మనకు వచ్చింది. కాబట్టి ఈ 1800 రావాలి అంటే మామూలుగా బూస్టర్ ఒకటి ఉంది. బూస్టర్ అంటే 300 చేసి ఇంకో లైన్లో 300 వచ్చింది అంటే 900 వచ్చింది. మరొక 300 ఎత్తే వాళ్ళు బూస్టర్ అంటారు. ఇది ఓవరాల్గా ఒక్కసారి మాత్రమే ఇస్తారు బూస్టర్ ఇన్కమ్ అనేది. అది ప్రతి ఒక్కరికి మనం అందించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళిపోతే ఇంకా ప్లాన్ ప్రకారంగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ మరీ ఈ ఇన్కమ్ టెంప్టింగ్గా ఉంది. ఎంత ఇన్కమ్ అంటే ఒక లైన్లో 3000 పీవీ, మిగతా అన్నీ కలిపి ఒక 3000 పీవీ. అంటే ఎట్లా కనుక 10 మ్యాచింగ్లు చేసుకోగలిగితే 9000 రూపాయలు వస్తుంది. ఎంతండి? 9000 రూపాయలు మనం తీసుకోవచ్చు. ఒకప్పుడు ఒక డైరెక్టర్కి మామూలుగా డైరెక్టర్ క్వాలిఫై అయితే ఎంత ఇన్కమ్ ఇస్తారండి? ప్లీజ్ రిప్లై మీ. మీరు ఒక డైరెక్టర్ క్వాలిఫై అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది మామూలుగా అయితే? రిప్లై ఇవ్వాలి ప్రతి ఒక్కరు. ఒక డైరెక్టర్ క్వాలిఫై అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? 4000, 5000. ఓకేనా? ఇది చూడండి 2000, ఇక్కడ 8000 ఎలా పెట్టారంటే టీమ్ బిల్డింగ్ బోనస్‌తో చేశారు. అంటే 8000, 10,000 పెట్టారంటే మీరు 3000 పీవీ పైన చేసుంటారు. అయితే ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే చెప్పమంటారా? ఆల్రెడీ మనకి పాత పీవీ ఉంటది చాలా మందికి. పాత పీవీని చేస్తూ కొత్తవి ఒక 10 మ్యాచింగ్‌లు చేసుకుంటే ఆల్రెడీ మీకు డైరెక్టర్ బోనస్ వస్తది. టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తది. అది కాకుండా ఒక 10 మ్యాచింగ్‌లు చేసుకుంటే ఇదొక 9000 వస్తది. టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్ అండ్ ఇదొక బోనస్. అంటే ఇన్కమ్ అయితే ఒక 20,000 పైనే తీసుకోవచ్చు కరెక్ట్‌గా వర్క్ చేసుకుంటే. ఇది యాక్టివ్ పర్సన్స్‌కి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే జస్ట్ 100 పీవీ కొనేసి ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఈ ప్లాన్ అర్థం కాదు. 100 పీవీ చేయడం కాదు, నాకు డబ్బులు కావాలి, నేను అనుకున్నది లైఫ్ సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ నేను చెప్పేది. నాకు అట్లా కాదండి, 100 పీవీ చేసి కూర్చుంటాను నాకు డబ్బులు వస్తాయంటే అటువంటి వాళ్ళు ఎవరికీ ఇక్కడ డబ్బులు రావు. మీకు ఆరోగ్యం మాత్రం వస్తది కొనుక్కొని వాడుకుంటే. కానీ బిజినెస్‌ని చేస్తే మాత్రం డబ్బొస్తది. సో 10 మ్యాచింగ్‌లకి మనకి ఇక్కడ ఎంత ఇచ్చారంటే 9000 రూపాయలు వస్తున్నాయి. ఒక హౌస్ వైఫ్ నిజంగా చెప్పాలంటే ఒక చిన్న బట్టల షాప్‌లో గాని, ఏదైనా ఒక షాప్‌లో పని చేస్తే రోజుకి 8 గంటలు లేదా 10 గంటలు పనిచేసే వాళ్ళకి బయట ఎంత సాలరీ ఇవ్వచ్చు? ఒక్కసారి నాకు తెలీదు. మీరు చెప్పండి, ఒకసారి రిప్లై ఇవ్వండి. మీకు చాలామంది మీ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు చేసి ఉండొచ్చు కదా! బయట ఉదయం 10 గంటలకెళ్ళి సాయంత్రం 10 గంటల వరకు పనిచేసే వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఇస్తున్నారు బయట? గుర్తుపెట్టుకోండి. చెప్పండి. 30 రోజులు పనిచేస్తే ఎంత సాలరీ ఇస్తున్నారు? చూడండి ఇక్కడ. రూ. 10,000, రూ. 8,000, రూ. 12,000, యెస్, రూ. 15,000, రూ. 7,000. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఇన్కమ్‌కి బాస్ ఉంటాడు. ఈ ఇన్కమ్‌కి టైమ్ ఉంటది. ఈ ఇన్కమ్‌కి ఒక రకమైన టెన్షన్ ఉంటది. కానీ మనకిక్కడ వెస్టేజ్‌లో ఒక 9,000 తీసుకోవాలంటే బాస్ ఉండడు. టైమ్‌తో పనుండదు. ఓన్లీ మ్యాచింగ్‌తో పని. ఎన్ని మ్యాచింగ్‌లు చేసుకుంటే అంత డబ్బు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
10 గంటలు పని చేస్తే కూడా డబ్బులు రావు బయట. కానీ ఇక్కడ మాత్రం రోజుకి ఒక 2 అవర్స్ ఒక 2 ప్లాన్లు చేసుకొని 100 పీవీ చేసుకున్న ఎన్ని మ్యాచింగ్లు చేసుకుంటే అంత డబ్బు వస్తుంది. చాలా మందికి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. మంచిగా డబ్బు సంపాదించాలండి. మంచిగా ప్లాన్ నేర్చుకోండి. మంచిగా చెప్పండి. బాగా అర్థం చేసుకోండి. యెస్. మరి అలాగే ముందుకెళ్తే ఇక్కడ చూడండి 1 వీక్‌లో 100 మ్యాచింగ్‌లు. చూడండి ఇందాక చెప్పాను. ఒక మ్యాచింగ్ అంటే 300, 300. 2 మ్యాచింగ్‌లు అంటే 600, 600. అలాగా 10 మ్యాచింగ్‌లు అంటే 3000, 3000. అట్లాంటిది 100 మ్యాచింగ్‌లు చేస్తే ఒక వారానికే మనం రూ. 90,000 సంపాదించొచ్చు. ఏ ఉద్యోగం చేస్తే 90,000 వస్తుందో చెప్పండి నాకొక మాట. రూ. 90,000 రావాలంటే ఏ ఉద్యోగం చేయాలి? ఎలాంటి ఉద్యోగం చేస్తే 90,000 బయట వస్తది. జస్ట్ ఒక 100 మ్యాచింగ్‌లు చేసుకొని ఒక పెద్ద టీమ్‌ని కట్టుకోగలిగితే మనకిక్కడ కంపల్సరీగా వచ్చేది 90,000. కానీ ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే మనకి 4 వారాలు ఇచ్చారు. 4 వారాల్లో ఒక వారానికి 100 చేయమన్నారు. కానీ 4 వారాల్లో 400 మ్యాచింగ్‌లు చేస్తే రూ. 3,60,000 మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది సంపాదించాలి అంటే ముందు కావాల్సింది ఒక మంచి మైండ్‌సెట్ కావాలి. ఒక మ్యాజిక్ మైండ్‌సెట్ ఉండాలి. ఒక మంచి బిజినెస్ మైండ్‌సెట్ ఉండాలి. నెగెటివ్ మైండ్‌సెట్ ఉండి, నెగెటివ్ ఆలోచనతో ఉండి, కూసే గాడిదెళ్లి మేసే గాడిదని చెడగొట్టినట్టు చాలా మంది ఉంటారు. చాలా మంది. ఇయన్నీ అవుతాయేటండి? మ్యాచింగ్ చేయడం, 100 పీవీ చేయడం కష్టం. ఇలాంటి వాళ్ళు ఈ బిజినెస్‌కి పనికిరారు. ఈళ్ళు పనికి రాకపోగా బాగా పనిచేసేవాళ్ళు చెడగొట్టేస్తారు. చాలా మంది ఇలాంటోళ్ళుంటారు. అలా చెప్పడానికి భలే ఉంటదండి. చెప్పడానికి భలేగున్నా వస్తే డబ్బు ఎవరికొస్తది? చేస్తే డబ్బు ఎవరికొస్తది? గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చిన తర్వాత మన పయ్యోళ్ళకెళ్తది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారు, మనం చేస్తే పయ్యోళ్ళకి మనం చేస్తే కాదు, మనం చేస్తే కాదు, మన కింద వాళ్ళు చేసినా మనకొస్తది. మనం చేస్తే పయ్యోళ్ళకెళ్తది. ఇది రూల్ అనమాట. కిందెక్కడో 100 వాడు 300 చేస్తే సైడ్ 300 పీవీ చేసుకొని ఒక మ్యాచింగ్ చేసుకొని 300 నువ్వు చేసుకొని 900 తీసుకుంటున్నావే. మరి ఇదంతా కూడా మ్యాజిక్ ఫిగర్ అర్థం చేసుకుంటే చాలా పాజిటివ్‌గా అర్థం చేసుకోవడానికి మనం మైండ్ పెట్టాలి. యెస్. ఇక్కడ 900 కోసం మనం తెలుసుకున్నాం. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మరి ఎండింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ అర్థం చేసుకోండి. ఒక షార్ట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఒక షార్ట్ పెట్టాను. ఇది వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్‌లో ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంది. అసలు మీరు ఈ డ్రీమ్ షాట్ మీరు ఇంట్లో పెట్టుకొని ఎన్ని మ్యాచింగ్‌లు కావాలో అన్ని మ్యాచింగ్‌లు చేసుకొని అంత డబ్బు సంపాదించుకోండి. మీరు చూడండి అక్కడ 1, 2, 3 చూసుకుంటే 10 మ్యాచింగ్‌లు చేస్తే 10 మ్యాచింగ్‌లు అంటే 3000, 3000 చేస్తే 9,000 వచ్చింది. 25 మ్యాచింగ్‌లు చేస్తే మీకక్కడ ఎంతొస్తుంది? రూ. 22,500 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు వెస్టేజ్‌లో వచ్చే 9 ఇన్‌కమ్‌లు కాకుండా 10 ఇన్‌కమే ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్‌కమ్. ఆ ఇన్‌కమ్‌లొస్తాయి. ఆ ఇన్‌కమ్‌లతో పాటు ఈ ఇన్‌కమ్ కూడా అడిషనల్ ఇన్‌కమ్. అంటే మనందరం అనుకుంటాం 9 ఇన్‌కమ్‌లు అంటాం కదా! వెస్టేజ్‌లో. 10 ఇన్‌కమే ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. కాబట్టి ఈ డబ్బు కావాలంటే మనం ఎన్ని మ్యాచింగ్‌లు చేసుకోవాలంటే అన్ని కొత్త మందిని జాయిన్ చేసుకోవాలి. అక్కడ ఎక్కువ పీవీ, కొత్త పీవీ రాదు. సో, మరి కంపెనీ ఇక్కడ చెప్పింది చూడండి. ఇక్కడ చాలా క్లియర్‌గా మనకిక్కడ కనిపిస్తుంది. మరి ఈరోజు మీరు 400 మ్యాచింగ్‌లు చేస్తారా అనేది దేవుడి దయ, అది మీ దయ. మీరనుకున్నదే చేసుకోవచ్చు. కానీ ఎంత ఇన్‌కమ్ కావాలంటే అది చూడండి 20 మ్యాచింగ్‌లు చేసుకుంటే ఎంతొస్తుంది? 30 మ్యాచింగ్‌లు చేసుకుంటే ఎంతొస్తుంది? 40 మ్యాచింగ్‌లు చేసుకుంటే ఎంతొస్తుంది? 50, 60, 70, 80 మీ ఇష్టం. ఎన్ని మ్యాచింగ్‌లు చేసుకుంటే అంత డబ్బు. ఇక్కడ ఎవరితో పని లేదు. మీతో మీకే పని. మీ మ్యాచింగ్‌తో మీకే పని కాబట్టి ఈ మ్యాచింగ్ చేయాలంటే మైండ్ సెట్ చాలా మ్యాచింగ్‌గా ఉండాలి. అప్‌లైనర్ తోటి, డౌన్‌లైనర్‌తో మ్యాచ్ అయ్యి ఉండాలి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఒక సబ్జెక్ట్ ఏంటంటే, మీ మ్యాచింగు, మీ అప్లైన్ మ్యాచింగు కరెక్ట్‌గా నడిస్తే మీ టీమ్ కూడా పర్ఫెక్ట్‌గా నడుస్తుంది. ఎందుకంటే మ్యాచింగ్ పీవీ అందరికి అవసరమే. రైట్. పవర్ లైన్ ఎలాగ అవసరమో, సైడ్ లైన్ అలాగ అవసరం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కొత్త పీవీ కోసం పని చేస్తారు. కొత్త పీవీ కోసం వర్క్ చేస్తారు కాబట్టి కరెక్ట్‌గా అప్లైన్ తోటి సఖ్యతగా అప్లైనర్ తోటి అప్లైనర్‌తో కరెక్ట్‌గా మింగిల్ అయితే, అప్లైనర్‌తో ఉంటే, అప్లైనర్‌ని ఫాలో అయితే మీకు ఈ మ్యాచింగ్స్ చాలా ఈజీగా ఉంటాయి. నేను చేసుకొని ఎళ్ళిపోతాను. నాకు నచ్చినట్టు ఎళ్ళిపోతానంటే మీకు మ్యాచింగ్ రాదు. మ్యాచింగ్ పీవీ రాదు. మ్యాచింగ్ బోనస్ రాదు. కాబట్టి ఇది మాత్రం చాలా అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఎప్పుడు కూడా చెప్తాను ఇప్పటి వరకు నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే అసలు నిజంగా చాలా గుడ్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఏంటి అంటే ఒకప్పుడు చెప్తాం. మీరు జాయిన్ అవ్వండి. ఒక 6గురిని జాయిన్ చేయండి. 6గురిని జాయిన్ చేసి ఒక్కో లైన్‌లో 10 మందిని తెచ్చుకొని, ఆ 10 మందితో 10 ఆర్లు 60 మందిని తెచ్చుకోండని నేను గత ఎన్ని ప్లాన్‌లోనే చెప్పడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 మందిని తెచ్చుకొని 6,000 పీవీ చేసుకోవడం కష్టం కరెక్టా? 40 మందిని తెచ్చుకొని 6,000 పీవీ చేయడం బెటరా?
60 మందా 40 మంది? 40 మందితో మీకు 6000 పీవీ కావాలా? 60 మందితో 6000 పీవీ కావాలా? ప్లీజ్ రిప్లై మీ. 40 అయితే 40, 60 అయితే 60. ప్లీజ్ రిప్లై మీ. సార్ 60 మందిని జాయిన్ చేసి 6000 పీవీ తెచ్చుకుంటానని. లేదు, 40 మందిని పీవీ, 40 మందితో 6000 పీవీ. 6000 పీవీ అంటే ఏంటో మనందరికి అర్థమైంది కదా. బాగా అర్థం చేసుకోండి. చాలా ఇక్కడ మ్యాజిక్ ఉంది. 60 మందికి ప్లాన్ చెప్పవసరం లేదు. 40 మందికి ప్లాన్ చెప్పండి. 40 మందికి ప్లాన్ చెప్పండి. ఆ ప్లాను 150 పీవీ ప్లాన్ చెప్పండి. ఆ 150 పీవీలో మనం చెప్పిన లాస్ట్ ప్లాన్లో ఏం కొనాలి, ఏం వాడాలి, ఎందుకంటే 60 మంది మనకు అవసరం లేదు. జస్ట్ 40 మంది. మ్యాచింగ్ ఎల్ఓబి, మ్యాచింగ్ టీబీబీ, మ్యాచింగ్ డైరెక్టర్ బోనస్, మ్యాచింగ్ అన్ని పనులు వస్తాయి. ఇటు ఆ పని అవుతుంది, ఇటు ఈ పని అవుతుంది. అసలు ఈ బిజినెస్ని ఇప్పుడు నేను ఎలాగైతే చూపించానో ఇదే గనక మీరు కరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా 150 పీవీ చేసి, ప్రతి లైన్లో కూడా 150 పీవీ జరిగి, ప్రతి లైన్లో కూడా 40 మంది 150 పీవీ చేస్తే మీకు ఒక లైన్లో 6000 పీవీ వస్తుంది. 6000 పీవీ వస్తే మనకి ఒక ఎల్ఓబి వస్తుంది. 6 లైన్లో కూడా 40, 40, 40, 40, 40, 6 4 24, 6 60, 6 40, 240 మందితో మనం గనక 150 పీవీ చేసే వాళ్ళని తయారు చేసుకోగలిగితే మనకు వచ్చేది అక్షరాలుగా 36,000 పీవీ. మనకు వచ్చే చెక్ మోర్ దెన్ 1 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది. కారు ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, అన్ని ఇన్కమ్స్ వస్తాయి. ఇది చెయ్యాలంటే కావాల్సింది మంచి మైండ్ సెట్ కావాలి, పాజిటివ్ మైండ్ సెట్ కావాలి, పనికిమాల మైండ్ సెట్ కాదు. ఒక పక్క ప్లాన్ బాగున్నా సరే, ఒక పక్క ప్రొడక్ట్ బాగున్నా సరే, నెగిటివ్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి అవును అవును అవును, ఈ నెగిటివ్ పీపుల్ వల్ల బాగున్న వాళ్ళు కూడా చెడిపోతున్నారు. సో బిజినెస్ డెవలప్ అవడానికి మన కంపెనీ మనకి ఇంకా త్వరగా డబ్బులు రావడానికి చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం చేసుకుంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నిజంగా కదండి. 360 మందిని జాయిన్ చేసే ప్లేస్లో మనకి 60 మందిని తగ్గించి 240 మందితోటి మనం నిజంగా కనుక ఈ పీవీని కంప్లీట్ చేసుకుంటే 1,00,000 వస్తుందా లేదా? నేను అన్నది అబద్ధమా నిజమా? మీరు రిప్లై ఇచ్చి చెప్పండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే మీకే గనక త్వరగా 1,00,000 కావాలంటే 240 మంది 150 పీవీ చేసే వాళ్ళని తయారు చేసుకోండి. కంపల్సరిగా 1,00,000 వస్తుంది, వచ్చి తీరుతుంది. రాకపోతే నన్ను వచ్చి అడగండి. మీరు ఇదే పద్ధతిగా ఇదే సిస్టమిక్గా చేయండి. ఒక 1 ఇయర్ హార్డ్ వర్క్ చేయండి. 1 ఇయర్ 150 పీవీ కోసం చెప్పండి. 1 ఇయర్ 150తో జాయిన్ చేయండి. అటు మ్యాచింగ్ అవుతుంది, ఇటు 1 lakh వస్తుంది, అటు కారు వస్తుంది, ఇటు క్రౌన్ అవుతుంది. అవ్వకపోతే నన్ను వచ్చి అడగండి. చేయకుండా ఒక 100 పీవీ చేసుకుని ఆ పక్కనే పూజ చేసుకుంటూ 100 పీవీ చేశాను, 100 పీవీ చేశాను, 4 నెలలు సిఎన్సి చేశాను, ఈ సిఎన్సి పోయింది. ఇలాంటి వాళ్ళు కస్టమర్లు అంటాం. బిజినెస్ మ్యాన్ నువ్వు బిజినెస్ మ్యాన్ అయితే నేను చెప్పేది అర్థమవుతుంది. నువ్వు కస్టమర్ అయితే ఇది అర్థం కాదు. సో మీ అందరూ కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్లు అవ్వాలి. మీరందరూ కూడా త్వరగా సక్సెస్ అవ్వాలి. మీ అందరూ కూడా ఈ మ్యాచింగ్ క్లబ్ని, ఈ యొక్క బిజినెస్ని అర్థం చేసుకుని త్వరగా అందరూ కూడా సక్సెస్ అవ్వాలని అయితే నేనైతే భావిస్తున్నాను. ఈ ప్లాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇవి 2 కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ వన్, ఎన్ని మ్యాచింగ్లు కావాలి, ఎంత డబ్బు కావాలి, డ్రీమ్ పెట్టుకోండి. ఏంటండి? డ్రీమ్ పెట్టుకోండి. డ్రీమ్ లేకంట అవుతుందండి, అవుతుంది. మ్యాచింగ్లు మీరు అనుకుంటే అవుతాయి కానీ మీరు చేస్తే అవ్వదు. ఒక లైన్ పవర్ఫుల్గా వెళ్ళిపోతుంది. సైడ్ కానీ మీరు చేయకపోతే మాత్రం ఆ మ్యాచింగ్ మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు డబ్బు వస్తుంది. కాబట్టి ప్రతి నెల కూడా మీకు 10 కావాలా, 5 కావాలా, 20 కావాలా, 30 కావాలా, ఇక్కడ అప్లై అని చెప్పరు. మీ డబ్బు మీకు వస్తుంది, మీకే మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి మ్యాచింగ్ టార్గెట్ పెట్టుకోండి. ఈ మంత్ నేను 10 చేస్తాను, ఈ మంత్ నేను 5 చేస్తాను, ఈ మంత్ 20 చేస్తాను, ఈ మంత్ 100 చేస్తాను, ఈ మంత్ 400 చేస్తాను. వచ్చే 1 ఇయర్ లోపు 400 మ్యాచింగ్ చేసే టీంని తయారు చేస్తానని చెప్పుకుంటే అటు ఎంత డబ్బు వస్తుందంటే 3,60,000 రూపాయలు మనకు వస్తుందనేసి ప్లాన్లో ఉంది. సో కాబట్టి అలాంటి గొప్ప ప్లాన్ని మనం అర్థం చేసుకొని పాజిటివ్గా ఉండి అప్లైనర్ సంత నుండి అప్లైన్ చెప్పింది వింటూ బిజినెస్ని అర్థం చేసుకొని మీ అందరూ కూడా డెవలప్ అవ్వండి. అండ్ దాంతోపాటు నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలంటే 150 పీవీని ఎలా చేయండి, నాకు మ్యాచింగ్లో 3,60,000 కావాలంటే 400 మ్యాచింగ్ చేయండి. అది చేసుకున్నా మీకు డబ్బు, ఇది చేసుకున్నా మీకు డబ్బు, ఏది చేసుకున్నా డబ్బే వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకొని చక్కగా బాగా త్వరగా డెవలప్ అవుతూ మీ టీంకి ఒక ఇన్స్పిరేషన్గా, మీ ఫ్యామిలీకి ఒక ఇంపార్టెంట్గా, మీ పిల్లల కోసం, మీ ఒక బిజినెస్ కోసం మీరు అందరూ కూడా అర్థం చేసుకొని బిజినెస్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా అన్నీ మనకు తెలిసినట్టు ఉంటాయి, కానీ తెలియడం అంటే ఏంటంటే కింద వాళ్ళకి చెప్పే క్యాపబిలిటీ మనలో ఉండాలి. ఏమోనండి నాకు అది క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోతే నీకు తెలియనట్టే. క్లారిటీ ఉంటే కింద వాళ్ళకి చెప్పు, వాళ్ళకందరికీ అర్థమయ్యేలా చెప్పి మీరు అందరూ కూడా తయారవ్వండి. నేను ముందే చెప్పేస్తాను. చాలా మంది ఏంటంటే తెలిస్తే ఉపయోగం ఉంది.
తెలిస్తే ఏంటి ఉపయోగం? దానివల్ల ఏమి ప్రయోజనం? ఏం సాధించినట్టు? కనీసం 10 మంది కన్నా ఆ క్లబ్ కోసం, 10 మంది కన్నా ఆ మ్యాచింగ్ కోసం, 10 మంది కన్నా ఆ డాష్ బోర్డ్ కోసం నువ్వు చెప్పావా? చెప్పిన రోజు మాత్రమే నీకు బిజినెస్ స్టార్ట్ అవుద్ది. సో ఈ రోజు ఈ యొక్క జూమ్ తీసుకోవడం గల కారణం ఏంటో తెలుసా? యాక్చువల్‌గా నా జూమ్ కాదు ఈరోజు. మొన్న శనివారం చేస్తాను. ఆ రోజు నాది కాదు. కానీ నేను తీసుకున్నానంటే, ఈ డాష్ బోర్డ్ వచ్చాక ఈ మ్యాచింగ్ కోసం చాలామంది కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు కాబట్టి, ఇంకొద్దిగా సబ్జెక్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క సబ్జెక్ట్ నేను తీసుకొని ఈరోజు మీకు చెప్పడం జరిగింది. ఇది మీ అందరికీ ఉపయోగపడితే గనక మీ ఫీడ్‌బ్యాక్‌లో నాకు తెలుస్తుంది. మీకున్న డౌట్స్ కూడా మీరు అడగొచ్చు. నేను చెప్తాను. సో, మీ అందరూ కూడా ఫాస్ట్‌గా ఈ మంత్ ఎండింగ్ మనకి 22nd అయిపోయింది. 22nd అయిపోయింది కాబట్టి, 1వ తారీఖు లోపు మీరు ఎన్ని మ్యాచింగ్‌లు చేస్తే అంత డబ్బు. మీరు చేసుకోకపోతే నష్టపోతారు కాబట్టి ఫస్ట్ మీకు మ్యాచింగ్ క్లబ్ యాక్టివేషన్ అయిందో లేదో చూడండి. రెండోది ఎన్ని మ్యాచింగ్‌లు చేయాలో అది చేసుకొని దానికోసం మీరు కొత్త వాళ్ళు జాయిన్ చేసుకొని నెలాఖరు ఫస్ట్ తారీఖు లోపు కంపల్సరీగా మీ మ్యాచింగ్ కంప్లీట్ చేసుకొని 10వ తారీఖు మీ మంచి మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సో, మరి మీకు అందరికీ కూడా ఈరోజు సెషన్ ఉపయోగపడిందని భావిస్తూ, మీకు ఉపయోగపడితే గనక మీరు ఫీడ్‌బ్యాక్ ద్వారా మరి చెప్పండి. మీకు ఇంకా ఏదైనా దీని మీద డౌట్స్ ఉంటే గనక అడగండి. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సో, మీ అందరికీ కూడా ఉపయోగపడిందని అయితే నేను అనుకుంటున్నాను. సో, మరి అందరూ కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. ఫీడ్‌బ్యాక్ తీసుకొని మీకు ఈ సెషన్ బాగా ఉపయోగపడితే గనక మీరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి మీ డౌట్‌ని కూడా క్లారిటీ తీసుకోండి. సో, పివి లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్. సార్ మరి అద్భుతమైన పీపీటీ సార్. చాలా చాలా టైం కేటాయించి మంచి పీపీటీతో ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు క్లారిటీ వచ్చిందండి. మ్యాచింగ్ బోనస్ మరి కంపెనీ మన డెవలప్మెంట్ కోసమే ఇలా పెట్టింది కాబట్టి డెఫినెట్ గా మనం కూడా ఫాలో అవుతాం సార్. కాకపోతే ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ మరి 10th లోపు 100 పీవీ చేసి ఉన్నారు కదా. వాళ్ళు చేసినప్పటికీ కంపెనీ మెన్షన్ చేయలేదు. మరి మెన్షన్ చేయకపోవడం వల్ల చేస్తారు. మరి కొంచెం మెయిల్ పెట్టి అప్పుడు తర్వాత వాళ్ళతో చేయిస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను సార్. దీనికి ఏమంటారు సార్ మీరు? ఆల్రెడీ కొంతమందికి పెట్టడం జరిగిందండి. అవును సార్. info@mynews.com మీరు మనకి ఓకే. ఏదైతే బిల్లు ఉందో బిల్లు అదే మన ఇన్వాయిస్ బిల్ ఉంటది కదా, అది స్క్రీన్ షాట్ కొట్టి ఆ ఎంసీఏ క్లబ్ యాక్టివేషన్ లోకి తీసుకెళ్ళాలంటే వాళ్ళు అవకాశం ఉంటే చేసేస్తారు. ఒకవేళ అక్కడ ఏమైనా మైనస్లు ఉంటే కనుక మీరు ఇంకా ఎంత పీవీ చేయాలని రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ 24 అవర్స్ లో మనకు ఆ రిప్లై కూడా వస్తుంది. దాని తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. మీకు పీవీ అవ్వకపోతే మాత్రం చాలా మందికి డబ్బు రాదండి. దయచేసి అందరూ కూడా బిఫోర్ 10th లో చేసిన, లేదంటే చాలా మంది విడివిడిగా చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా 100 పీవీని డైరెక్ట్ గా చేయండి. చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం 100 పీవీ చేస్తున్నాం. చేసిన వాళ్ళు చాలా మంది ఏంటంటే అక్కడ బిల్లింగ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది మిస్టేక్ చేయడం జరుగుతుంది. ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారంటే, మనం చెప్తాం గబుక్కుని వాళ్ళ మైండ్ లో పెట్టుకోక ఆ ఎంసీఏ అనేది సెలెక్ట్ చేయకంటే బిల్ కూడా వేస్తున్నారు. మామూలు బిల్ అయిపోతుంది. దయచేసి 1కి 4 సార్లు మాత్రం ప్రతి ఒక్కరు ఎంసీఏకి యాక్టివేషన్ పెట్టండి అని చెప్పండి. మీరు చెప్పకపోతే అది చేయరు. సో దానివల్ల మళ్ళీ మెయిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. చేసి కూడా చాలా మందికి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బంది పడకూడదు మేడం. సో అందరూ కూడా info@mywestate.comకి చేయండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మహేష్ సార్. థ్యాంక్ యూ. సో పీజీఆర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంసీఐ కోసం చాలా మంచిగా అయితే గనక అప్డేట్ ఇచ్చారండి. అంటే లాస్ట్ టైం కూడా చెప్పారు, బట్ ఏదైతే డాష్ బోర్డ్ వచ్చిందో దానికోసం చాలా వివరంగా, అంటే పిన్ టు పిన్ సార్, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఐడి, సో ఎలిజిబుల్ కాని వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలి, ఎంసీఐ పాయింట్స్ ఎలా చూడాలి, అంటే విత్ మీ ఐడి ఎగ్జాంపుల్తో సహా ప్రతిదీ, మన డౌన్లైన్స్ యొక్క ఐడి యాక్టివేట్ అయిందా లేదా, ఎంసీఐలో ఎలా చూసుకోవాలి, అది కలర్ మొత్తం ప్రతిదీ కూడా సార్ చాలా క్లియర్ గా, అంటే ఒక లాస్ట్ 10 days గా చాలా మంది కన్ఫ్యూజన్ కంగారుతో ఉన్నారు. సో అది మొత్తం క్లియర్ అయిపోతుంది దీనివల్ల. చాలా ఎక్సలెంట్ గా అయితే ఇచ్చారు సార్. సో ప్రజెంట్ అయితే చాలా బాగా అర్థమైంది, డౌట్స్ ఏం లేవు. సో అదే విధంగా లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగారు, అది కూడా చాలా బాగుంది సార్. 60 మందితో 6000 పీవీ చేస్తారా, 40 మందితో 6000 పీవీ చేస్తారని చెప్పి. సో అది కూడా చాలా మంచి పవర్ఫుల్ పాయింట్ చెప్పారు సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సంధ్యా శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు సెషన్ అయితే చాలా బాగుంది సార్. ఎందుకంటే ఎంసీ మీద చాలా డౌట్స్ ఉంటాయి, చాలా వరకు అంతా క్లియర్ అయిపోయింది సార్. ఈ రోజు చెప్పిన సెషన్లో మాకు ఒక పవర్ లైన్లో ఎంత 300 పీవీ, నెక్స్ట్ మన గ్రూప్ లో 300 పీవీ వస్తే మాకు 900 ఇన్కమ్ వస్తుంది.
అది వీక్లీ వస్తుంది. అలాగే మనం ఇంతకుముందు మనకి చెక్ ఎక్కువ రావాలంటే మంత్ ఎండింగ్ కోసం పీవీ తీసుకోవాల్సి వచ్చేది. అట్లా కాకుండా వీక్లీ ఆ, తక్కువ ఒక 2-3 లేదంటే 5 మ్యాచింగ్ చేసుకున్నా కూడా మనకి ఇన్కమ్ అయితే బాగా వస్తుంది సార్. 10 మ్యాచింగ్ చేసుకున్నా మనకి 3000 పీ వస్తుంది, 3000 క్యాష్ వస్తుంది. నెక్స్ట్ మనకి క్యూ కూడా మనకి మంత్ ఎండింగ్ లో బోనస్ కింద వస్తుంది. ప్రతి పని కూడా అర్థమైంది సార్. ఎందుకంటే ఇంతకుముందు 100 పీవీ తీసేసారు, 150 పెట్టారని చెప్పి చాలా ఫీలింగ్స్ చాలా మంది ఉండేవారు. కానీ నెక్స్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో 150 పీవీ చేసుకుని 60 నెంబర్స్ కన్నా 40 నెంబర్స్ చేసుకోవాలని చెప్పారు సార్. అది ఒకటి బాగుంది సార్. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ గా ఉన్న వాళ్ళకైతే నిజంగా ఇది మీరు చెప్పిన పాయింట్ అయితే అర్థం కాదు సార్. నిజంగా ఓన్లీ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఆ, ఈ ఎంసీఏ అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సార్. నేనైతే చాలా డౌట్ వరకు క్లారిటీ అయిపోయింది సార్. మ్యాచింగ్ క్లబ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్కమ్ ఎలా వస్తుందో క్లారిటీ వచ్చింది. అది వీక్లీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన మంత్ ఎండ్కి వచ్చేటికి మనకి పీగులు తక్కువ వస్తుందని టెన్షన్ ఉండేది సార్. అట్లాంటి టెన్షన్ లేకుండా వీక్లో మ్యాచింగ్ చేసుకోవడం వల్ల మనకి మంత్ ఎండ్ వరకు కూడా బిజినెస్ అనేది అయిపోతుంది. సార్ మన బోనస్ కూడా పెరుగుతుంది సార్. చెక్ కూడా పెరుగుతుంది సార్. ఒక డైరెక్టర్కి బోనస్ కావాలంటే ఇంతకుముందు 2600 పీవీ చేస్తే కానీ 10,000 అనేది వచ్చేది కాదు. అట్లాంటిది లేకుండా ఇప్పుడు వీక్లీ చేసుకోవడం వల్ల మనకి పీవీలు కూడా పెరుగుతాయి. నెక్స్ట్ మన బోనస్ కూడా పెరుగుతుంది సార్. ఆ, చెప్పిన పాయింట్లు అయితే అది ఒకటిసారి కస్టమర్లకి అయితే ఈ పాయింట్ అనేది అర్థం కాదు. ఒక బిజినెస్ చేసే వాళ్ళకైతే పాయింట్ అర్థమైతే నేను ఒక పాయింట్ అయితే బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ అయితే ఈరోజు తీసుకున్నాం సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే గౌరీ మహాలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. సెషన్ అయితే ఇవాళ చాలా బాగుంది సార్. అందరూ చిన్న చిన్న డౌట్లతో అంటే అర్థమైనప్పటికీ డౌట్లతోనే ఉన్నాం సార్. ఈ రోజు అయితే చాలా ఫుల్ గా క్లారిటీ అయితే వచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్. మీరు పీపీటీలతో సహా చెప్పారు కదా, దానివల్ల ఇక్కడ ఉన్న ఎవరికి మాక్సిమం డౌట్లు ఇంకేం ఉండవు. చాలా క్లారిటీగా ఉంది సార్. ఎక్సలెంట్ సెక్షన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్. సో అలాగే రాజు భవానీ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు అయితే మ్యాచింగ్ క్లబ్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే మాకు క్లియర్ గా అర్థమైందండి. మాకు కొంతవరకు కొంచెం చిన్న డౌట్స్ అన్ని సార్ క్లియర్ గా చెప్పారు సార్. ఎంత మ్యాచింగ్ ఎలా చేయాలి ఏంటన్నది. ఏదైతే మనం బ్రాంచ్ కి క్వాలిఫై అవ్వాలంటే కూడా 2000 పీవీ 3000 పీవీ అలా చేస్తేనే 1800 పీవీ చేస్తేనే ఇన్కమ్ వచ్చింది. కానీ ఇదేంటంటే మనం వీక్లీ కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది సార్. ఇందులోను నిజంగా వర్క్ చేస్తే సార్ ఇందులో మంచి బిజినెస్ అనేది మంచి ఇన్కమ్ అనేది ఉంది సార్. ఇది థ్యాంక్ యూ సార్. మాకు మంచి సెషన్ ఇచ్చారు ఈరోజు. అందరికి అర్థమవుతుంది సార్ ఈరోజు చెప్పింది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంగాదేవి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మంగాదేవి గారు అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ బటన్ క్లిక్ చేయండి మేడం. మంగాదేవి గారు అన్మిట్ బటన్ నొక్కండి. అన్మిట్ బటన్ మైక్ సింబల్ క్లిక్ చేయండి మేడం. ఓకే మేడం, ట్రై చేయండి. పోకో ఎవరండి? M7 అడ్మిట్ చేసుకోండి. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాదే సార్. ఎందుకో నేమ్ ఎరవైపోయింది సార్. నేనే చూస్తున్నాను ఎవరా అని చెప్పి. ఓకే మేడం. ఓకే మేడం, చెప్పండి మేడం. స్టార్టింగ్ నుంచి కూడా నేను ప్రతిదీ కూడా వింటుంటే అన్నాను. కొన్ని అయితే నోట్ చేసుకున్నాను సార్. మరి నాటి కూడా చాలా మంది యాడ్ అయ్యారు. వాళ్ళు కూడా మరి తెలుసుకున్నారని అనుకుంటున్నాను సార్. ఇంక డౌట్స్ అయితే ఉండవని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్టార్టింగ్ నుంచి కూడా మంచి మంచి అంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అన్ని కూడా ఓపెన్ చేసి అంటే చూపించారు కదా. కాకపోతే మేము ఓపెన్ చేసినప్పుడు అన్ని స్లైడ్స్ ఓపెన్ అవ్వట్లేదు సార్. అదే నాకు డౌట్ వస్తుంది అనమాట. అంటే ఒక డాష్ బోర్డ్ వస్తుంది. మీరు డిఫరెంట్ గా అన్ని యాడ్ చేసి చూపించారు కదా, అవన్నీ కూడా లోని ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి. నేను ఏం చేశానంటే ఒక ఆప్షన్ ఒక స్లైడ్ గా వివరించాను అనమాట అండి ఈరోజు మీకు. అదే మేము ఓపెన్ చేయాలంటే మాకు ఎలా ఓపెన్ చేయాలో అది కొంచెం అంటే ట్రై చేయండి. కొన్ని ఇంకా ఆప్షన్స్ ఇంకా హైలైట్ అవ్వలేదండి. ఇంకా అప్డేట్ అవుతుంది. మనకి ఏంటంటే నెక్స్ట్ మంత్ కి ఇవన్నీ కూడా సెటరేట్ అవుతాయి అనమాట అండి. అది అర్థమవుతుంది మేడం. హలో మేడం, మీ వాయిస్ కట్ అయిపోయింది. చూడండి ఒకసారి.
రమాదేవి గారు మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందండి. ఓకే సార్, ఓకే. ఓకే ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కామాక్షి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ కామాక్షి సార్, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు ఈ మంత్ అయితే 2 లైన్స్ లో అయింది సార్ మ్యాచింగ్ క్లబ్. నాకు కంగ్రాచులేషన్. లో అడిగారు కదా సార్, నేను శంకర్ సార్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడే లైన్ లో పెట్టి నేను ఆ ప్రాసెస్ అయితే చేశాను సార్. నాకైతే చూపించింది సార్ 900 కింద చూపించింది, 2 sides 300 చూపించింది సార్. నాకు ఒక డౌట్ వచ్చింది సార్, ఇంకా ఇలాంటి ఎన్ని చేస్తే మ్యాచింగ్స్ మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేసి ఆలోచించాను. ఈ రోజు అయితే చాలా క్లియర్ గా చెప్పారు సార్, నేను అది రాస్తున్నాను కూడాను. అంటే మన మైండ్ లో పెట్టుకోవాలి సార్, మనం ఈ మంత్ ఎంత చేయాలి, ఎన్ని మ్యాచింగ్ క్లబ్లు చేయాలి అనేది మనసులో పెట్టుకొని చేయాలని అన్నారు. మీరు చెప్పింది బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది మైండ్ కి ఎక్కుతుంది, కస్టమర్లకు అయితే ఇది పనికి రాదు అని చెప్పారు సార్. నిజమే సార్, అది ఎవరైతే మైండ్ సెట్ మార్చుకుని బిజినెస్ చేయాలి అనే ఆలోచనతో ఉంటారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుందని చెప్పారు సార్. ఇంకొక విషయం ఏమంటే 40 మందిని చేపిస్తే కరెక్టా, 60 మందితో చేపిస్తే కరెక్టా అన్నారు సార్. ఎక్కువ తొందరగా అవుతుందా అన్నారు. అంటే 40 మెంబర్స్ తో చేపిస్తే మనకి ఈజీగా అయిపోతుంది అని చెప్పారు సార్. అది కూడా మంచిగా చెప్పారు. మరి ఇలాంటి జూమ్ సెక్షన్లు మరి ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక విషయం ఏమంటే నేను 10th లోపు 4th మంత్ 100 PV చేశాను సార్. Yes, చేసిన madam. తర్వాత సార్ నాకు చెప్పారు సార్, మేడం Yes. మీరు మళ్ళీ 100 PV చేయాల్సి వస్తుంది అనేసి. నేను స్టోర్ల వాళ్ళని అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మీరు మెయిల్ పెట్టమన్నారు కదా సార్, Yes, ఆ madam. మెయిల్ పెడితే ఇదే చెప్పారు సార్, మీరు ఎలా అయితే చెప్పారో ఇప్పుడు కంపల్సరీ నెక్స్ట్ 100 PV చేయాలి. ఆ 100 PV కూడా మ్యాచింగ్ క్లబ్ లో చేయాలి. కట్ అయిపోయింది మేడం కామాక్షి గారు. ఓకే, కట్ అయిపోయింది. సో ఓకే. సో రామ్ తులసి గారు అన్మ్యూట్ చేసుకోండి. రామ్ తులసి గారు, మేడం రామ్ తులసి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు డాష్ బోర్డు గురించి చెప్పారు కానీ కొన్ని చూశాను కానీ సార్ నాకు పూర్తిగా వస్తుందో రాదో తెలియదు. కొన్ని డిఎల్సి ఫెయిల్కి వెళ్ళి క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నా నేను. ఓకే మేడం. మీరు యూట్యూబ్ లో పెడతారు కదా రేపు? ఉంది అండి, లైవ్ వస్తుంది. ఇది లైవ్ వస్తుంది. వీడియోని మీ కింద ఉన్న వాళ్ళందరికీ అందించండి, ఎందుకంటే ఇది మాత్రం డాష్ బోర్డ్ టైం దగ్గర పడింది కాబట్టి ఇది లైవ్ పెట్టడం జరిగింది. సో అందరూ ఈ వీడియోని ఉపయోగించండి. ఓకే మేడం. చాలా క్లియర్ గా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో కరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెక్షన్ చాలా బాగుంది సార్, చాలా బాగా వివరంగా చెప్పారు, అన్ని పిన్ టు పిన్ బాగా చెప్పారు సార్. అయితే ఒకటి సార్ మామూలుగా మ్యాచింగ్ దానికి యాక్టివేషన్ చేశారు సార్. ఫస్ట్ టైం ఒకసారి 100 PVతో యాక్టివేషన్ చేశారు, అప్పుడు యాక్టివేషన్ అవ్వలేదు సార్. మళ్ళీ ఈ రోజు మళ్ళీ 100 PVతో యాక్టివేషన్ చేశారు, ఇప్పుడు కూడా అవ్వలేదు. అది 4 డాట్స్ మనం తీసుకున్న బిల్లు మీద 4 డాట్స్ కనిపించాయి, అప్పుడు కనిపించాయి, ఇప్పుడు కనిపించాయి, కానీ అది యాక్టివేషన్ అవ్వట్లేదు. ఇది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ కూడా చేశాను సార్, అయినా రావట్లేదు సార్. అక్కడ ఇదైనట్టు చూపియట్లేదు, యాక్టివేషన్ అయినట్టు. యాక్చువల్ గా ఈ 2 రోజులు కొద్దిగా యాప్ అది అప్డేట్ అవ్వలేనట్టుంది మేడం. సో పీవీ అయితే సరిగా చూపించలేదు. అది మనకు రేపు మార్నింగ్ చూపించవచ్చు అనుకుంటా, ఎందుకంటే నేను సండే కాబట్టి కూడా అవకాశం ఉండొచ్చు. మనకి ఏంటంటే ఈ రోజు జరిగిన బిజినెస్ రేపు చూపిస్తుంది అనమాట, వెంటనే చూపించవచ్చు. ఒకసారి మనకి ఈ రోజు జరిగింది రేపు చూపించవచ్చు. సో రేపటి వరకు వెయిట్ చేయండి, కంపల్సరీ యాక్టివేషన్ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే మాత్రం మీరు ఇన్ఫోక్ పెట్టాలా? పెట్టండి. ఇప్పుడు పెట్టాను, ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టాను. ఓకే సార్. అదే ఒక మణికుమారి గారి డౌన్ లైన్ లో కూడా ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి అవ్వకపోతే ఆమె మెయిల్ పెట్టారు. అంటే మీరు ఈ 2 రోజులు వర్కింగ్ డేస్ కాదంటున్నారు కదా, తర్వాత అవుతుంది అంటున్నారు కదా, రేపు చూడాలి అయితే. కరెక్ట్. ఆవిడ మెయిల్ పెట్టారు కానీ అది అవ్వలేదు. మెయిల్ పెట్టినప్పుడు కంపల్సరీగా మనం దేని పర్పస్ అనేది క్లియర్ గా చెప్పాలి. అండ్ దాంతో పాటు వీలైతే కనుక మనం ఆ ఇన్వాయిస్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు సార్, ఆర్డర్ లో కూడా ఎలా చేయాలి, ఆర్డర్ లో ఎలా చెప్పాలి?
ఆర్డర్లు ఎలా చెప్పడం ఏంటండి? ఏంటి ఆర్డర్? ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు కదా ప్రోడక్ట్, ఆన్లైన్లోనా? ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నది అక్కడ దీంట్లో ఎలా మ్యాచింగ్ దాంట్లో పెట్టాలని అలా అడగాలి ఆన్లైన్లో ఏం లేదు మేడం. సింపుల్ గా మీకు ఒకటి అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అది మనకి మై ఆర్డర్స్ లోకి వెళ్ళి మన యాప్ లోకి వెళ్ళి మై ఆర్డర్స్ ఉంటుంది. ఆ మై ఆర్డర్స్ లోని మీరు ఎప్పుడు ఏ డేట్ అయితే చేశారో ఆ డేట్ ని క్లిక్ చేసి ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ ఉంటుంది. ఆ ఇన్వాయిస్ ని స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఫస్ట్. పలానా రోజు పలానా నేను ఎంత పీవీ చేశాను, నాది ఈ ఎంసీఏ యాక్టివేషన్ అవ్వలేదని చెప్తే గనక అది చూసి దానికి మనకి సరైన వెంటనే మనకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనం పెట్టకపోతే తెలియదు. మీరు ఆ ఇన్వాయిస్ పంపించాలి. లేదంటే మన సెల్ఫ్ అయినా సరే మన స్క్రీన్ తీసి పంపించాలి. అలా పంపించినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. అలాగే పెట్టినప్పుడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, పేరు ఐడి నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. పలానా వ్యక్తిది పలానా ఐడి నెంబర్. మీరు ఐడి పేరు కానీ పెట్టకపోతే మాత్రం అది మెయిల్ పెట్టిన వృధా అన్నమాట. మనం అదే ఐడి నంబర్ పెట్టారు, పేరు పెట్టారు, ఆవిడ స్క్రీన్ షాట్ తీసి అది కూడా పెట్టి నాకు యాక్టివేషన్ చేయండి అని చెప్పి పెట్టారని అన్నారు. రేపు చూడాలి అయితే, ఇవాళ వర్కింగ్ డేస్ కాదంటున్నారు కదా. నిన్న సండే ఈ రోజు ఓకే మేడం. మండే అంటే ఒక సాటర్డే కానీ సండే కానీ ఒక్కొక్కసారి మనకి ఈ రెస్పాండ్ రోజు పెట్టారు సార్ ఈ కూడా రోజు ఈ పెట్టారు రోజు. కాబట్టి రేపటి వరకు వెయిట్ చేయండి. రేపు వెయిట్ చేస్తే అప్పుడు ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, మరి ఈ రోజు సెషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడిందని భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ డాష్ బోర్డ్ ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో చాలా మంది అంటే ఎంసీఏ కొంతమందికి కన్ఫ్యూజన్ అయితే ఆ ఎంసీఏలో మళ్ళీ డాష్ బోర్డు, ఈ డాష్ బోర్డులో మనకి ఎలా మ్యాచింగ్ అవుతుంది, చాలా మంది ఈ లైన్లో బి వచ్చింది, ఈ లైన్లో బి వచ్చింది, ఆ లైన్లో బి వచ్చింది, ఏ లైన్లో చేయాలని చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. సో దానికోసం ఈ రోజు ఈ డాష్ బోర్డు కోసం కొద్దిగా వివరంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా సింపుల్ మెథడ్ ఒకటే. మనకు అక్కడ ఐడి నెంబర్లతో సహా ఇచ్చేసారు పీవీ. ఆ ఒక్క చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోగలిగితే చాలు. మనకి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మరొకసారి ఒక్క స్లైడ్ని అయితే నేను చూపిస్తున్నాను. అంటే ఈ స్లైడ్ని ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఏమీ పెద్ద కంగారు పడిపోవసం లేదు. ఎందుకు కంగారు పడిపోవసం లేదంటే అసలు నిజంగా కంగారు పడే వాళ్ళు ఏమీ నేర్చుకోవట్లేదని అర్థం. కరెక్ట్గా అసలు మనకి అక్కడ కంపెనీ అసలు చాలా క్లియర్గా ఇచ్చింది. ఒక్కసారి ఈ స్లైడ్ మరొకసారి నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ మనకి ఐడి నెంబర్లు ఇచ్చారు. ఇక్కడ మనకి ఐడి నెంబర్లు ఇచ్చారు. ఏ లైన్ ఏ ఐడి నెంబరు, బి లైన్ ఏ ఐడి నెంబరు, సి లైన్ ఏ ఐడి నెంబర్ కింద కూడా ఇచ్చారు. మీరు యాప్ ఓపెన్ చేసి తెలుస్తుంది. ఐడి నెంబర్ మీరు చర్చ్ బట్టలో కొడితే ఈ నంబర్ని మనకి సిగా తీసుకున్నారు, ఈ ఐడి నెంబర్ బిగా తీసుకున్నారు. ఇప్పుడు ఏ లైన్లో కాకుండా మనకి బి లైన్లో పీవీ తక్కువ ఉందనుకోండి, ఆ యొక్క డౌన్లోకి వెళ్ళి మనం వర్క్ చేయాలి. లేదు బి లైన్లో ఏ లైన్లో తక్కువ, ఏ లైన్లో పీవీ మ్యాచింగ్కి మనకు తక్కువ ఉందో ఆ లైన్ని మనం పీవీని చూసుకొని ఆ కింద ఎవరైతే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో, ఎవరైతే బిజినెస్ని యాక్టివ్గా చేస్తున్నారో, ఎవరికి అయితే కొత్త టీమ్స్ వస్తున్నాయో వారితో వెళ్ళి కొద్దిగా మాట్లాడి అక్కడ బిజినెస్ మనం డెవలప్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది. నాకు ఎక్కడో తెలియట్లేదు అనే బదులు తెలుసుకోకపోతే మరొకసారి ఇది మీరు తెలుసుకోండి. ఇక్కడ ఇది నాకు వచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఓపెన్గా. మీకు కూడా ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో ఎన్ని నెంబర్ల నుంచి కొత్త పీవీ వచ్చిందో ఆన్లైన్లోకి వెళ్ళి మీరు కొత్త పీవీని తెచ్చుకుంటే మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో కావాల్సింది కొద్దిగా ఓపిక. చాలా మందికి ఆ ఓపిక ఉండదు. ఎందుకంటే వినడానికి ఓపిక ఉండదు, నేర్చుకోవడానికి ఓపిక ఉండదు, డబ్బులు కూడా తీసుకోవడానికి ఓపిక ఉండదు, పని చేయడానికి ఓపిక ఉండదు, మాట్లాడడానికి ఓపిక ఉండదు. ఓపిక లేని వాళ్ళకి మాత్రం ఇక్కడ అన్ని కూడా వచ్చేయాలి. సో కాబట్టి మీ అందరూ కూడా ఓపికగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జూమ్ సెషన్ మీ అందరికి చిన్న సర్ప్రైజ్. మరి మన కంపెనీ నుంచి మరొక సార్ని తీసుకురావడం జరుగుతుంది రేపు ఈవినింగ్ 8 గంటల జూమ్ సెషన్కి. ఆ లింక్ అయితే రేపు మార్నింగ్ వస్తుంది కాబట్టి సో రేపు కంపల్సరీగా ప్రతి ఒక్కరిని కూడా మీరు అటెండ్ చేయించండి. మరి కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మరి కంపెనీ ట్రైనర్తో మనం రేపు సెషన్ మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. కంపల్సరీగా ఈ వీడియో మనకి యూట్యూబ్లో ఉంది కాబట్టి వీలైతే ఇప్పుడే మీ డౌన్లో ఎవరైతే యాక్టివేషన్ చేయలేదో వాళ్ళందరికీ డాష్ బోర్డ్ కోసం వివరించండి. అందరికీ కూడా షేర్ చేయండి. కంపల్సరీగా వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పకపోయినా వాళ్ళు తెలుసుకోకపోయినా నష్టపోయేది ఇద్దరు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటే మ్యాచింగ్ చేస్తారు, వాళ్ళు మ్యాచింగ్ చేస్తే మీకు ఆటోమేటిక్ మ్యాచింగ్ అయిపోతుంది. మీరు చెప్పకపోతే అది మీ తప్పు, వాళ్ళు నేర్చుకోకపోతే వాళ్ళ తప్పు. ఎవరేం చేసినా సరే మొత్తానికి మనకే నష్టం అవుతుంది. కాబట్టి నష్టపోకుండా ఉండాలంటే నేర్చుకుందాం, నేర్పిద్దాం, సంపాదిద్దాం. సో రేపు